అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి రక్షణ టీవీ అందిస్తున్నటువంటి కార్యక్రమంకు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన అంశం తిరుగు వలస గమ్యం సనాతనమా డీకాలనైజింగ్ అనేటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాము. అనేక విషయాలు మనతో చర్చించడానికి మరి ఈరోజు నాతో పాటుగా బ్రదర్ ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్నారు, బ్రదర్. అదేవిధంగా నవీన్ వడ్డే గారు ఉన్నారు, బ్రదర్. అదేవిధంగా మరి అనిల్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి వీరితో కలిసి మనము ఇప్పుడు గత వారముగా కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి ఒక అంశం గురించి మనము చర్చించబోతున్నాం. తిరుగు వలస గమ్యం సనాతనమా అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా బ్రదర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు, ఏంటి అసలు ఇది తిరుగు వలస సనాతనమా అనేటువంటిది? తిరుగు వలస ఎటువైపు మన గమ్యం? దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు డీకాలనైజింగ్ అంటే ఏంటి అసలు? రైట్, ఈ మధ్య మనం నేషనల్ టెలివిజన్స్లో కానివ్వండి, లేకపోతే లోకల్గా ఉన్న తెలుగు టెలివిజన్స్లో కానివ్వండి, లేకపోతే ధర్మము అని నెత్తినెత్తుకు తిరిగే వాళ్ళు ముఖ్యంగా మనుధర్మాన్ని లేకపోతే భారతీయత అనే ముసుగు కింద తీసుకొచ్చినటువంటి ఒక భావజాలాన్ని, భారతీయత అనేది మంచిదే, భారతీయత మనందరం భారతీయులం, భారతీయత మనందరికీ అవసరమే, మనందరం కూడా భారతదేశాన్ని ప్రేమిస్తాం, ఇందులో ఉన్న ప్రజలను ప్రేమిస్తాం, ఇందులో ఉన్న మన సంస్కృతిని మనము ప్రేమిస్తాం, మన సంస్కృతికి కట్టుబడి ఉంటాం. ఇవంతా ఒక ఎత్తు అయితే, మనం నేర్చుకున్న విద్య, మనకున్నటువంటి చరిత్ర, మనకున్నటువంటి సాంఘిక లేకపోతే భారతీయతను విచ్ఛిన్నం చేస్తూ కాలనైజింగ్ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని కాలనీగా మార్చక ముందున్నటువంటి భారతదేశంలోనికి తీసుకెళ్తాము అన్నటువంటి ఆలోచన. అయితే దాని కొరకే రీసెంట్గా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు చేసినటువంటి ప్రకటనలు చూస్తే మన వాళ్ళు మనకున్నటువంటి ఇతిహాసాలను లేదా మనకున్నటువంటి చరిత్రను, చరిత్ర అన్న పదానికే ఇతిహాసము అన్నది ఒక గ్రాంధిక పదం. ఈ చరిత్రను పౌరాణికాలుగా మనం చెప్పుకోలేకపోతున్నాం. పౌరాణికాలుగా ఉన్నటువంటి మన ఇతిహాసాలను అవి నిజము సత్యము అని చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గేస్తోంది. కాబట్టి వాటిని రిడీమ్ చేయండి, మీకు చేతనైతే వాటిని మన పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టండి, లేకపోతే వాటిని మన స్కూళ్ళలో చెప్పాలి. అలాంటి ప్రవచనాలు లేకపోతే అలాంటి ఉపన్యాసాలు మనం వింటున్నాం. కొన్ని స్టేజెస్ మీద ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి అయోధ్య గురించి వచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో వస్తూ ఉన్నటువంటి మధుర లేకపోతే కృష్ణ జన్మస్థానం గురించి తీసుకోండి, గోరఖ్పూర్ గురించి తీసుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో అంటే మొన్న బెంగాల్ సమయంలో వచ్చినటువంటి విషయాలను తీసుకోండి. బెంగాల్ సమయంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, గోలీమారో సాలోంకో అన్నటువంటి మాటలు, వీటన్నిటినీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ఈ బ్రాహ్మణవాదమే చివరకు భారతదేశంలో భారతీయతగా గుర్తింపు పొందాలి అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక షడయంత్రం, లేకపోతే జరుగుతున్నటువంటి ఒక ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఒక వ్యూహం. ఈ బ్రాహ్మణవాదంలో ఏం తీసుకుని రావాలి అని అంటే, మన మనుస్మృతికి సంబంధించినటువంటి సోషల్ స్ట్రక్చర్ అంటే సామాజిక రూపకల్పన మనుస్మృతి ఆధారంగా లేకపోతే భారతీయ సాంప్రదాయంగా అదిమివేసేటటువంటి భావజాలాన్ని ప్రవేశపెట్టాలి. భారతీయ భావజాలంగా విభజించి పాలించేటటువంటి భావజాలాన్ని, విభజించి పాలించేటటువంటి తత్వాన్ని మళ్ళీ భారతీయ సమాజంలోనికి తీసుకొని రావాలి అన్నటువంటి ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే టెక్స్ట్ బుక్స్ మార్చడం, ఆ వ్యూహంలో భాగంగానే చరిత్రను మార్చడం, ఆ వ్యూహంలో భాగంగానే స్లోగన్స్. ఒక సినిమా కూడా రీసెంట్గా వస్తూ ఉంది, అది గాంధీని చంపినటువంటి గోడ్సే మేనే గాంధీకో క్యూ మారా అన్నటువంటి సినిమా. అందులో గోడ్సేని ఒక హీరోగా చూపించే ప్రయత్నం, ఇలాంటివన్నీ మనకు ఏం చెప్తున్నాయి అని అంటే, భారతదేశము ఒకానొక సమయంలో నాజీ యొక్క పరిపాలనలో ఏ విధంగా అయితే జర్మన్ మరియు జర్మన్ తెగకు చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్లోనికి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళను ఏ విధంగా ఇన్ఫీరియర్స్గా చూశారో, అదే భావజాలం తిరిగి దీన్నే ఫాసిజం అని కూడా పిలవచ్చు.
ఓకే. ఫాసిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ సమాజంలో ఏలుబడి చేయాలి ఫాసిస్ట్ మెంటాలిటీ కారణంగా అన్న ఆలోచన కలిగిన వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని, మత గురువులను అడ్డం పెట్టుకుని, ధర్మపీఠాలను అడ్డం పెట్టుకుని, వారి గురువులను అడ్డం పెట్టుకుని ఈ దేశంలో సాంప్రదాయిక విచ్ఛిన్నత, లేకపోతే సాంప్రదాయిక విచ్ఛిన్నత అని అంటే ప్రజలలో ఉన్నటువంటి వేరు వేరు మతాలకు సంబంధించినటువంటి నేపథ్యాలను ఉపయోగించుకుని వాళ్ళని విభజించేటటువంటి విభజనకారి అనేటటువంటి ఆలోచనలు అని చెప్పొచ్చు. దాన్నే వీళ్ళు సనాతనంగా ప్రవేశపెడుతున్నారు. దాని మీద గర్వించాలి మనం అన్నట్లుగా తీసుకొని వస్తున్నారు. దీన్నే తిరుగు వలస లేకపోతే డీకాలనైజింగ్ అన్న పేరు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, మన ప్రేక్షకులకు కూడా అర్థం కావాల్సినటువంటి ఒక పర్స్పెక్టివ్ అంటే ఒక వైఖరి ఏమిటి, లేకపోతే ఒక దృక్పథం ఏమిటి అని అంటే, డీకాలనైజింగ్ అనేది బాగుంది. కాలనైజింగ్ ఎవడు ఒప్పుకుంటాడు? మనం ఎవరు ఒప్పుకోం. బయట నుంచి వచ్చిన వాళ్ళు మన పైన రాజ్యం చేయటం ఏంటి? బ్రిటిష్ వాళ్ళైనా, ఫ్రెంచ్ వాళ్ళైనా, డచ్ వాళ్ళైనా, ఇంకెవరైనా సరే. అయితే ఆ డీకాలనైజింగ్ లో భాగంగానే మనం ఏం చూస్తున్నాము అని అంటే ఆర్యుల యొక్క వలసను కూడా చూస్తున్నాం. ఆర్యుల యొక్క రాక, ఆర్య మతఛాందసవాదాన్ని ఇక్కడున్నటువంటి ఇండిజినస్ ప్రజలపైన రుద్దారని, ఆ రుద్దటం కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను చేర్చారని, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేశారని, ఇక్కడ ఉన్నటువంటి ఊర్ల పేర్లు మార్చారని, ఇక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టులతో ఆడుకున్నారు అన్నటువంటి చరిత్రను ఏదైతే రాశారో, చరిత్రను ఏదైతే మనకు తెలుసో, బయటపడుతున్నటువంటి త్రవ్వకాల ద్వారా ఏదైతే వస్తుందో ఈ చరిత్ర అంతా కూడా ఇప్పుడు తప్పు అని చెప్పాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఈ ఆర్య వలసవాదులు నిజానికి ఆర్యులు వలసగా వచ్చారు అని తెలిసినప్పటికీ దాన్ని తప్పు అని ప్రూవ్ చేయాలి అనంటే ఈ చరిత్ర అంతా కూడా ఆర్యులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే వలసవాదులుగా వచ్చారో, ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి లేదా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక అబద్ధము అని దీన్ని నిరూపించాలి. దీన్నే తిరుగు వలస అని పిలుస్తారు. దీన్నే డీకాలనైజింగ్ అని అంటున్నారు. అయితే మన ప్రశ్న ఏమిటి అని అంటే, డీకాలనైజింగ్ టు వాట్? ఉదాహరణకు డిమానిటైజింగ్ జరిగింది మొన్న. డిమానిటైజింగ్ టు వాట్? ఇంతకుముందు ఉన్న కరెన్సీ తీసేసి కొత్త కరెన్సీ ప్రవేశపెట్టారు. ఓకే కదా, విలువ అదే కానీ కొత్త కరెన్సీ. డిమారలైజింగ్ అంటే అర్థం ఏమిటి? నీకున్నటువంటి నైతిక విలువను తీసేసి క్రొత్త నైతిక విలువలోనికి తీసుకెళ్లటం, లేకపోతే తక్కువ నైతిక విలువలోనికి తీసుకెళ్లటం. డి అని వాడినప్పుడు వచ్చేటటువంటి సందర్భం అదే. డీకాలనైజింగ్ అందరం కూడా అభినందిస్తాం. ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే పరాయి వాడి పాలన మనకెందుకు అని మనం కూడా అంటాం. కానీ డీకాలనైజింగ్ టు వాట్ అనేదే క్వశ్చన్. ఇప్పుడు డీకాలనైజింగ్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి మొఘలు దగ్గర ఆగుతారా? మొఘలు నుంచి ఇంకా వెనుకకి వెళితే గనక సుల్తనేత్ అని ఏదైతే పిలిచారు, మొఘల్ సుల్తనేత్ కానివ్వండి, దానికి ముందున్నటువంటి అఫ్ఘానీలు కానివ్వండి, దానికి ముందున్నటువంటి శుంగుడు గురించి మాట్లాడతారా, శకుల పాలన గురించి మాట్లాడతారా, లేకపోతే గుప్తుల పాలన, మౌర్యుల పాలన గురించి మాట్లాడతారా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది ప్రశ్న. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వీళ్ళ ఉపన్యాసాల నుంచి మనకేం గ్రహించవచ్చు ప్రస్తుతానికి. ఉదాహరణకు త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు రీసెంట్ గా చెప్పినటువంటి ఆయన ఉపన్యాసం తీసుకోండి, లేకపోతే రాష్ట్రీయ అంటే నేషనల్ జాతీయ పరిధిలో జరుగుతున్నటువంటి ఉపన్యాసాలు, జాతీయ పరిధిలో వస్తూ ఉన్నటువంటి ఉదాహరణకు ధర్మ సంసద్గా పిలువబడుతున్నటువంటి రీసెంట్ గా జరిగిన ఉపన్యాసాలు తీసుకోండి. వాటిల్లో వస్తున్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే, ఈ దేశంలో సనాతనవాదముగా పిలువబడుతూ ఉన్నటువంటి మనుస్మృతిని ఆధారం చేసుకుని కావ్యాలనే చరిత్రగా చెబుతూ మనుషుల మధ్య విభజించి పాలించేటటువంటి పాలనా విధానాన్ని తీసుకొని రావటమే డీకాలనైజింగ్ అన్నటువంటి సారాంశం వస్తుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను ఇంకొక విషయం చెప్పేసి నేను మీకు సమయం ఇస్తాను. నేనైనా మనలో ఎవరైనా సరే స్పీకర్స్ మనం మాట్లాడేవి ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు. దీనికి ఛానల్కి కానీ ఇంకొక స్పీకర్కి కానీ సంబంధం ఏమీ లేదు. నేను చేసిన నా అనాలిసిస్ లో నాకు అనిపించేది ఏమిటి అని అంటే, భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి డీకాలనైజింగ్ ఎక్కడి వరకు వెళుతుంది అనేదే నా ప్రశ్న. ఓకే, సైంటిఫికల్ గా సర్వమానవులు లేకపోతే సర్వ ప్రపంచము, సర్వ మానవులు ఒక కుటుంబముగా ఉండేటటువంటి భావజాలం వైపుకు వెళ్ళే డీకాలనైజింగ్ అన్నది స్వాగతించదగినదే. కానీ విభజించి పాలించేటటువంటి సనాతనమే దీని యొక్క గమ్యమా అని ఎందుకు నాకు అనిపిస్తుంది అని అంటే, ధర్మ ప్రచారకులు
గా పిలువబడుతున్నటువంటి విభజనకారి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు, వారికి చేదోడు వాదోడుగా ఒత్తాసు పలికేటటువంటి పాలకులు చేసే నిర్ణయాలు, అది ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ పాలసీ కానివ్వండి, రాష్ట్రాలను విభజించే పాలసీ కానివ్వండి, రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను విభజించే పాలసీ కానివ్వండి, జిల్లాలను ఏ పేర్లతో ఎక్కడ ఎవరికి ఆపాదిస్తున్నారో అన్నది ఆలోచించినా ఇది నాకు అనిపిస్తున్నది ఏమిటి అని అంటే చివరికి వెళ్ళి ఆగేది సనాతనమే అని నాకు అనిపిస్తుంది. ఓకే. సో మీరు అన్న దాని ప్రకారంగా మరి ఇప్పుడు ఏదైతే డీకాలనైజింగ్ పేరు మీద చరిత్ర వక్రీకరణ, లేకపోతే వలస బ్రిటిష్ వారి కాలంలో రాసినటువంటి చరిత్ర పుస్తకాలను తిరగరాసి పురాణాలను ఆధారంగా చేసుకొని వీరి చరిత్ర రాయాలనేటువంటిది ఒక ఉద్దేశము, వారి యొక్క భావజాలాన్ని పాఠ్యాంశాలుగా చొప్పించడం అనేది మరో విషయము. ఇట్లా అన్ని రంగాల్లో అయితే క్షమించండి ఒక్క నిమిషం తీసుకుని, అయితే చాలా బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే ఈ జాతీయ స్థాయిలో వేస్తున్నటువంటి ముగ్గు ఏదైతే ఉందో ఆ ముగ్గులో మౌలవీలు కూర్చున్నారు, అంటే ఇస్లాంకు సంబంధించినటువంటి మౌలవీలు. దాని కారణంగానే ఈరోజు 20%, 25% పైగా ఉన్నటువంటి ముస్లింలకు నీ ఓటు నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వేసిన ముగ్గులో కూర్చున్నారు కాబట్టి. దురదృష్టం ఏమిటి అని అంటే ఇదే ముగ్గులో బౌద్ధులు కూర్చున్నారు. దురదృష్టం, ఇంకా పెద్ద దురదృష్టం ఏమిటంటే ఇదే ముగ్గులో క్రైస్తవ సోకాల్డ్ బాబాలు కూడా కూర్చున్నారు. దాని కారణంగానే ఈరోజు ఈ వేదాలు, ఇవి బొట్లు గిట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఈ వ్యూహాన్ని ప్రజలు గనక అర్థం చేసుకోకపోతే ఒకానొక సమయంలో 20% పైగా ఉన్నటువంటి ముస్లింలకు ఈరోజు ఎలాంటి ఒక కార్నర్ లేక వాళ్ళు ఏ విధంగా త్రోయబడ్డారు, ఏ విధంగా బౌద్ధుల సనాతనము యొక్క ఆఫ్ షూట్ గా పిలువబడుతున్నారు, అదే గతి క్రైస్తవానికి పడుతుంది. రాసిపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు నవీన్ గారికి మీకు ప్రశ్న అండి. సో బ్రదర్ అంటున్నటువంటి దాని ప్రకారంగా ఏంటంటే ఆర్యులు ఏదైతే వలసవాదంగా ఇక్కడికి వచ్చారో, సో వీళ్ళు బ్యాక్ టు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బ్రిటిష్ పాలనలో లేకపోతే బ్రిటిష్ వలసవాదంలో జరిగినటువంటిదంతా కూడా అది దాన్ని తిరగరాసేటువంటి క్రమంలో వీరు ఆర్యుల దాకా తీసుకెళ్తున్నారా? వీరు చెప్తున్నటువంటి ఈ వైదిక సంస్కృతి వైపుకు నడిపిస్తున్నారా? అసలు నిజానికి ఈ భారతదేశంలో మూలవాసులుగా చెప్పబడుతున్నటువంటి వీర్లలో ఉన్నటువంటిది ఈ వైదిక సంస్కృతేనా? అసలు ఇంకా వేరే ఏమైనా ఉందా? తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి? మంచి ప్రశ్న అండి. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఈ హిందుత్వం అనేది భారతదేశానికి కాదు. ఓకే. వైదిక సంస్కృతికి ఆనవాళ్ళు భారతదేశంలో లేనే లేవు. వీళ్ళు ఏంటంటే భారతదేశంలోకి వచ్చాక భారతదేశంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు తమ ఉనికిని చాటుకోలేకపోయారు. అవును. ఎందుకంటే సింధు ఘాటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి బౌద్ధమే ప్రబలుతూ వచ్చింది, శ్రమణ సంస్కృతి ప్రబలుతూ వచ్చింది. శ్రమణ సంస్కృతికి ఆధారాలు ఉన్నాయి కానీ వైదిక సంస్కృతికి భారతదేశంలో ఆధారాలు లేవు. ఈవెన్ మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను, ఒక 5-10 minutes టైం ఇవ్వండి, సో దట్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక సరైన అవగాహన వస్తుంది. వీళ్ళు ఎందుకు ఈ విధంగా బ్రిటిష్ ఒక చరిత్రను తిరగరాస్తూ తమ సొంత చరిత్రను జొప్పించదలుచుకున్నారో ఒక అవగాహన వస్తుంది. ఈవెన్ ద క్యాలెండర్ విచ్ ద యూస్, వాళ్ళు విక్రమ సావంత్ అనే ఒక తెలుగు క్యాలెండర్ అని సంవత్సరం ఒక తెలుగు క్యాలెండర్ యూజ్ చేస్తారు. ఆ తెలుగు క్యాలెండర్ కూడా వైదికులది కాదు. ఎంతమందికి తెలుసు భారతదేశంలో ఆ క్యాలెండర్ కూడా వాళ్ళది కాదు. వాళ్ళు ఇంకొక క్యాలెండర్ని కాపీ కొట్టుకున్నారు. మొట్టమొదట భారతదేశంలో క్యాలెండర్ లేదా ఇరా అంటూ స్టార్ట్ అయిందంటే అది వచ్చేసి 78 BCలో శాకా సంవంత్ అని పిలువబడింది మొట్టమొదటి క్యాలెండర్. దానికి కాంట్రిబ్యూటర్స్ వచ్చేసి చాస్తన, ఇతను ఇండియో సింథియన్ డైనాస్టీకి చెందిన రాజు. నెక్స్ట్ కనిష్కుడు, ఇతను కుషాన్ డైనాస్టీకి సంబంధించిన రాజు. వీళ్ళ ఇరా ఎప్పుడైతే ప్రారంభమైందో భారతదేశంలో దానికి గుర్తుగా వాళ్ళు ఒక క్యాలెండర్ని తయారు చేసుకున్నారు. 78 BC నుంచి శాకాల ఇరా స్టార్ట్ అయింది భారతదేశంలో. సో ఫస్ట్ మనకు క్యాలెండర్ అంటూ ఫామ్ అయిందంటే ఆ టైం పీరియడ్లో వీరు కాంట్రిబ్యూటర్స్ అనమాట. ఫస్ట్ క్యాలెండర్ ఫామ్ అవుతుంది. తర్వాత ఈ క్యాలెండర్ని 375 AD నుంచి 415 AD వరకు వచ్చిన చంద్రగుప్త II ఆక విక్రమాదిత్య, ఇతను దాన్ని విక్రమ సావంత్గా మార్చినాడు. ఎందుకు మార్చినాడంటే శాఖలపై జయించి ఇతను రాజ్య పరిపాలన చేపట్టాడు కాబట్టి ఇతను ఆ క్యాలెండర్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళు 78 BC నుంచి స్టార్ట్ చేస్తే ఇతను అదే క్యాలెండర్ని 57 BC నుంచి స్టార్ట్ చేస్తూ ఇతని పేరు దానికి యాడ్ అయింది.
Yes, అందుకే ఇప్పుడు వీళ్ళు చదివేటప్పుడు ఆ శాఖ సంవత్సరం చదువుతారు, మళ్ళీ విక్రమ సంవత్సరం కూడా చదువుతారు ఆ క్యాలెండర్ పేరు. అంటే వీళ్ళ క్యాలెండర్ లేదు, వైదిక సంస్కృతి లేదు, భారతదేశంలో వైదిక సంస్కృతికి చెందిన క్యాలెండర్ లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణత్వాన్ని పెంచి పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణస్వామ్యంగా మార్చే క్రమంలో ఈ క్యాలెండర్ని కబ్జా చేసేసి బ్రహ్మ పురాణంలో బ్రాహ్మణులకి క్యాలెండర్ ఇచ్చాడు అని చెప్పి రాసేసుకున్నారు. ఓకే. కానీ క్యాలెండర్ సృష్టించింది ఎవరు? ఫస్ట్ శాఖ సంవత్సరం స్టార్ట్ చేసింది ఎవరు? చరిత్ర లేదా మనకి? విక్రమాదిత్యుడు. ఫస్ట్ కనిష్కుని దగ్గర, చాస్తన దగ్గర వస్తుంది. ఇండో సింథియన్ డైనాసిటీ, తర్వాత కుషాన్ డైనాసిటీ దగ్గర వస్తుంది క్యాలెండర్ స్టార్ట్. ఫస్ట్ అక్కడ అయింది, తర్వాత శాఖ సంవత్సరం. తర్వాత విక్రమాదిత్యుడు వాళ్ళని గెలిచిన తర్వాత ఆ క్యాలెండర్కి ఈయన పేరు యాడ్ చేసుకొని చంద్రగుప్త 2 అతనికి ఇంకొక పేరు విక్రమాదిత్య, పాపులర్ నేమ్. ఆ పాపులర్ నేమ్ టైటిల్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి ఆ క్యాలెండర్లో మార్పులు చేర్పులు చేసి 78 BC నుంచి స్టార్ట్ అయిన క్యాలెండర్ని 57 BC నుంచి, అంటే ఈ రోమన్ క్యాలెండర్కు మ్యాచ్ చేస్తూ మార్పులు చేర్పులు చేసి ఆయన క్యాలెండర్ని ఆయన స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అదే క్యాలెండర్ కదా వీళ్ళు ఫాలో అయ్యేది. ఆ క్యాలెండర్ వీళ్ళు ఏం చేశారు? బ్రహ్మ పురాణంలో 12th century 13th century తర్వాత రాసుకున్న బ్రహ్మ పురాణం అది. అందులో బ్రహ్మ అనేవాడు బ్రాహ్మణులకు ఇచ్చాడు ఆ క్యాలెండరు అని చెప్పేసి ఆ క్యాలెండర్ని సొంతం చేసేసుకున్నారు. ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొకరి చరిత్రని వాళ్ళ చరిత్రగా అడాప్ట్ చేసుకుంటున్నారు, ఇంకొకరి కల్చర్ని వాళ్ళ కల్చర్గా చెప్తానికి ట్రై చేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీకు విజయదశమి అందరికీ తెలిసింది కదా. విజయదశమి అంటే ఏం చెప్తారంటే రాముడు రావణాసుని చంపాడు కాబట్టి అది విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తారు. ఓకే, రాముడు ఒక రాజు, రావణాసుడు ఒక రాజు. వీళ్ళ రాజ్యాలేవి, వీళ్ళ రాజముద్రికలేవి, వీళ్ళ రాజ్యంలో ఏ లిపి వాడబడింది, వీళ్ళ రాజ్యంలో ఏ భాష వాడబడింది, ఈ రాజ్యపు సరిహద్దులేవి, వీళ్ళ రాజభవనాలేవి ఉండాలి కదా. ఒకవేళ వీళ్ళు చారిత్రక పురుషులైతే ఎట్ ది సేమ్ టైం ఇదే మహిషాసురుని దుర్గాదేవి చంపింది కాబట్టి అని చెప్పేసి ఆమె పాత్ర ఇందులో పెట్టేసి దానికి ఇంకొక స్టోరీ చెప్తారు. ఈ మహిషాసురుడు ఎవరు, ఈ దుర్గాదేవి ఎవరు, వీళ్ళు ఏ రాజ్యం వేయలేరు. మహిషాసురుడు అంటే పశువుల పాలకుడు. మనం వేదాలలో చూస్తాం వీళ్ళు ఎప్పుడు కూడా పశువుల పాలకులను చంపటము, అలా పశువులు దోసుకెళ్ళిపోవటము, ఆ ఇంద్రునికి తాగబోయించి మాంసం తినబెట్టి వీళ్ళ మీద పంపించి పాలకులను పశు పోషకులను సంహరించి వాళ్ళకి కబ్జా చేసుకోవటం చూస్తున్నాం వేదాలలో. ఈ మహిషాసురుడు అనేవాడు ఎవరు, ఆ రాజ్యం ఏంటి, దుర్గా ఎవరు, ఆమె ఏ రాజ్యానికి చెందిన ఆమె, ఆమెకు ఈయనకు యుద్ధం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎక్కడున్న ఆధారాలు. అసలు యాక్చువల్గా విజయదశమి అనేది అశోకుడు కళింగ దేశాన్ని జయించిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అశోక విజయదశమి దాని పేరు ఒరిజినల్గా. ఆ రోజున దాన్ని విజయదశమిగా లేకపోతే అశోక విజయదశమిగా పిలుచుకుంటూ శ్రమణులు సెలబ్రేట్ చేసుకునే పండుగ అది. ఆ పండుగను కబ్జా చేసుకొని రాముడు రావణాసురుని చంపినందుకు ఇది విజయదశమి అని చెప్పేసి ఒక స్టోరీ అల్లేస్తున్నారు. లేదా దుర్గా మహిషాసురుని చంపి గెలిచింది కాబట్టి, అంటే వీళ్ళకు బ్రాహ్మణులకు మేలు చేకూర్చింది కాబట్టి అది విజయదశమి అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా పండుగ ఎవరిది? అశోక విజయదశమి కదా అది. అశోక విజయదశమి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి ఈ కల్చర్ని ఎట్లా వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఈ అందరిని కన్ఫ్యూజ్ చేసేసి తిరగరాసినారు, వాళ్ళ చరిత్ర కింద చూపించుకుంటున్నారు దానికి. ఇప్పుడు గుడిపడవ ఫెస్టివల్ ఐడియా ఉంది కదా, మహారాష్ట్రలో వాళ్ళకి న్యూ ఇయర్ అనమాట. గుడిపడవ అంటే న్యూ ఇయర్ స్టార్టింగ్. యాక్చువల్గా గుడిపడవ ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ మహారాష్ట్రలో సెలబ్రేట్ చేశారు. తర్వాత కాలక్రమేణా వీళ్ళు అక్కడిక్కడ వెళ్ళి సెటిల్ అవటం వల్ల ఇప్పుడు దేశం అంతటా అక్కడిక్కడ ఈ పండుగను జరుపుతున్నారు. యాక్చువల్గా గుడిపడవ పండుగ ఏంటది? గుడిపడవ అంటే ఏంటి? గుడిపడవ అంటే మరాఠీలో అర్థం ఏంటంటే ఒక కిల అంటే ఒక ఫోర్ట్ని ఆక్రమించుకోవటము, లేకపోతే ఒక రాజ్యాన్ని కూల్చి దాన్ని ఆక్రమించుకోవటము, ఇతరులు ఆక్రమించుకోవటము అనేది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గుడిపడవ అనే రోజు ఇక్కడ సంభాజీ మహారాజుని, ఛత్రపతి శివాజీ వారసుడిని సంభాజీ మహారాజుని ఈ బ్రాహ్మణులు మనుస్మృతి ఆధారంగా చంపి ఆయన ముక్కు కోసి, ఆయన చెవులు కోసి, చర్మం పోల్చి చంపి ఆయన తల నరికి ఆ తలను ఒక బల్లెంపై పెట్టి ఆ బల్లానికి ఒక చీర జాకెట్ అవి కట్టి ఊరేగించి షుగర్ పంచి పండుగ చేసుకున్నారు. ఏంటి ఇదంటే స్వరాజ్యకాంక్షతో స్థాపింపబడిన శివాజీ సామ్రాజ్యంలో బ్రాహ్మణులకు అంత అధికారం లేదు. ఆయన సమానత్వాన్ని కోరుకున్నాడు, సహోదరత్వాన్ని కోరుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడు. అందుకే స్వరాజ్య సిద్ధి కోసము స్వరాజ్యమే లక్ష్యంగా
స్థాపించబడిన సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యము మనుస్మృతికి వ్యతిరేకం. ఓకే. మా మనుస్మృతికి వ్యతిరేకంగా వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చంపి ఆ తలను నరికి మనుస్మృతి ఆధారంగా శిక్షించి ఊరేగించి ఆ తలని బల్లాన్ని గుచ్చి పండగ చేసుకున్నారు. ఎవరన్నా మనుస్మృతికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తే ఇదే గతి మీకు పడుతుంది అని సింబాలిక్గా చూపిస్తూ మీ ఆడవాళ్ళు కూడా మా స్వాధీనము అని చెప్పేసి ఆ బల్లానికి చీర జాకెట్ రవిక కట్టి ఊరేగించినారు. ఎంతమందికి తెలుసా స్టోరీ? అవును, తెలీదు. దాని గుడి పడవ అని చెప్పేసి ఇప్పుడు బహుజనులు కూడా అదే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా పండగ అని చెప్పేసి. ఉగాది అది కాదు కదా వాళ్ళకి న్యూ ఇయర్. ఏంటి న్యూ ఇయర్? శివాజీ సామ్రాజ్యం అక్కడితో అంతమైపోయింది, స్వరాజ్యం అక్కడితో అంతమైపోయింది, బ్రాహ్మణ స్వామ్యం అక్కడి నుంచి పేష్వరాజ్యం మొదలైంది. పేష్వరాజ్యం మొదలవుతూనే కాషాయ జెండా నిలిచింది. కాషాయ జెండా నిలిచిందంటే బహుజనుల జెండా కింద బానిసలు వెలివేయబడ్డారు. శివాజీ సైనికులు ఎవరండి? కింది స్థాయి తరగతుల వాళ్ళు కదా. అవును. వాళ్ళందరినీ వెలివేశారు. వెలివేసినాక వాళ్ళ ముడ్డికి చీపిరి మూతికి ముంత కట్టి వాళ్ళని ఊర్లోకి రానియకుండా కట్టుదిట్టం చేసి పేష్వాలు అక్కడ తమ రాజ్యం స్థాపించుకున్నారు. వాళ్ళకి అది న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే కొత్త చరిత్ర స్టార్ట్ అవుతుంది, కొత్త రాజ్యం, కొత్త రాజరికం ఏర్పడుతుంది. శివాజీ పాలన అంతమైపోయి స్వరాజ్యం అంతమైపోయి బ్రాహ్మణ స్వామ్యం ఏర్పడింది అక్కడ. అది ఎంతమందికి తెలుసు? ఇంకొకటి చెప్తాను చూడండి, దీపావళి. ఓకే. దీపావళి అంటే రాముడు సీతను తీసుకొని వనవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు ప్రవేశించే సందర్భంలో ఆయనకు వెల్కమ్ చెప్పే క్రమంలో దీపాలను వెలిగించి వెల్కమ్ చెప్పినారని చెప్పేసి దీపావళి సెలబ్రేట్ చేస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ రాముడు అనేవాడు ఉంటే ఆ రాజ్యం ఉంటుంది, ఆ రాజ్య క్యాపిటల్ సిటీ ఉంటుంది, ఆ రాజ్య భవనాలు ఉంటాయి. ఎందుకంటే రాముని క్యాపిటల్ సిటీ అయోధ్య అంటారు. అయోధ్య అనేది పుష్యమితే శుంగుడు బృహద్రథుని చంపి సాకేతుకు పారిపోయి సాకేతును అయోధ్యగా నామకరణం చేసే వరకు ఈ భూమిపై అయోధ్య అనే పేరుతో ఉన్న నగరమే లేదు. సో రామాయణంలో ఎక్కడి నుంచి వస్తుంది అది? సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అశోకుడు 84,000 విహారాలు స్థాపించి, స్తూపాలు స్థాపించి, చైత్యాలు స్థాపించి వీటి ఓపెనింగ్ గ్రాండ్గా చేసే క్రమంలో ఒక మంచి అమావాస్య సందర్భంగా మంచి గ్రాండ్ ఓపెనింగ్ చేసే సందర్భంలో దీపాలతో అదంతా వెలిగించినాడు. అంటే ఓపెనింగ్ సెరమనీ, వీటన్నిటి ఓపెనింగ్ సెరమనీకి దీపాలు వెలిగించి ఓపెనింగ్ సెరమనీ చేశారు. ఓకే. వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని ఏం చేశారు, రాముడు సీతను తీసుకొని రిటర్న్ వచ్చినాడు కాబట్టి ఆ సందర్భంలో ప్రజలు అదొకటి, నరకాసుర వధ కూడా చెప్తారు కదా దీపావళి రోజు. మీరు అసురులందరినీ చెప్పుకునే స్టోర్లందరినీ, మనం చంపిన స్టోర్లన్నీ వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు, మనం రాక్షసులుగా చిత్రీకరించి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందని చెప్తున్నారు, 2 రాజులు పోరాడుకున్నారని చెప్తున్నారు. ఆ పోరాటం కూడా ఏమి దేశం కోసం కాదు. ఈయన పెండ్లైన ఆయన ఎత్తుకోపోతే ఈయన పెండ్లను రక్షించుకుంటానికి పోయి, అంటే ఆ పెండ్లం కోసం కూడా పోడు, ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటానికి నేను వచ్చినా అక్కడ చెప్తాడు, డిక్లేర్ చేస్తాడు సీత దగ్గర, నీకోసం రాలేదు, నా ఇంటి పేరు ప్రతిష్టలు కాపాడుకుంటాను, నేను యుద్ధం చేసి గెలిచానని చెప్పేసి. ఆమె మీద నమ్మకం లేక అగ్ని ప్రవేశం చేపిస్తే అంతా ఇవన్నీ ఉన్నాయి కదా. బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశ చరిత్రని తవ్వి తీసే వరకు చరిత్ర ఏమైంది? అప్పటి వరకు ఇలా పుక్కటి పురాణాలు చరిత్రగా చెప్పినారు, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలుగా చెప్పినారు. జేమ్స్ ప్రిన్సెప్ అనేవాడికి మనము చాలా రుణపడి ఉన్నాం. వాడు వచ్చి భారతదేశ చరిత్ర ఇది కాదు, రామాయణము మహాభారతానికి ఆధారాలు లేవు, ఇదిగో మీ చరిత్ర అని చెప్పేసి ఎక్కడ దాకా వెళ్ళినాడు? 554 BC దాకా నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాకా తీసుకెళ్ళినాడు మన చరిత్రని. ఇదిగో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది చరిత్ర, తర్వాత ఇదిగో బింబిసారుడి యొక్క డైనాసిటీ, తర్వాత నంద డైనాసిటీ, బింబిసారుడికి నందుడి మధ్యలో ఇంకొక అతను ఎవరు ఉంటారు, శిశునాగా డైనాసిటీ. డైనాసిటీ పేర్లు చెప్పడం కాదు, వీళ్ళ డైనాసిటీ ఇది, వీళ్ళ క్యాపిటల్ సిటీ ఇది, ఇగో వీళ్ళ రిలీజన్ ఇది, వీళ్ళ భాష ఇది, వీళ్ళ లిపి ఇది అని చెప్పేసి అన్ని. క్యాపిటల్ సిటీ హర్యాంక డైనాసిటీ అంటే బింబిసారుడు స్థాపించింది. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఫస్ట్ రాజ్గృహ నుండి తర్వాత పాటలిపుత్రకు షిఫ్ట్ అయింది. ఆయన రిలీజన్ బుద్ధిజము, బుద్ధుడు టైం అతను. ఇంకా మనకు పక్క ఆధారం ఏంటంటే ఆయన కొడుకు అజాతశత్రు టైంలో ఫస్ట్ బుద్ధిస్ట్ క్యానన్ ఏర్పడింది. అజాతశత్రు పీరియడ్లోనే బుద్ధుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఫస్ట్ బుద్ధిస్ట్ క్యానన్ అక్కడ జరుగుతుంది. సో
ఇక్కడ ఎక్కడ కూడా వేదాలకు సంబంధించి ఏం లేవు కదా ఇవన్నీ డీటెయిల్స్, వైదిక సంస్కృతి గురించి ఏం లేవు కదా డీటెయిల్స్. ఈ రాముడు ఎప్పుడు పాలించినాడు, రాముడి రాజ్యం ఏంటిది, ఆయన క్యాపిటల్ సిటీ ఏంటిది, ఆయన రాజ్యం యొక్క బౌండరీస్ ఏంటి, వాళ్ళు ఏ భాషను ఉపయోగించినారు, ఏ లిపిని ఉపయోగించినారు. లిపి లేకుండా అయితే రాజ్యం ఉండదు కదా, భాష లేకుండా అయితే రాజ్యం ఉండదు కదా. సంస్కృత భాష నిన్న ఉన్నది అది. అవును, అది నెక్స్ట్ మన బ్రదర్ నా ప్రశ్న అడుగుతాను నేను. సో అట్లా హర్యాంక డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ, నందా డైనాసిటీ, మౌర్య డైనాసిటీ, మళ్ళా పుష్యమిత్ర శుంగ డైనాసిటీ, ఓకే, ఇట్లా అన్ని డైనాసిటీలు బ్రిటిష్ పరిపాలన వరకు అందరికి ముస్లింలు ఖిల్జీలది, తుర్కులది, మొఘల్లది, మొహమ్మదన్లది, ఓకే, అన్ని డైనాసిటీలు చరిత్ర తీసినారు కదా బయటికి. ఓకే, బ్రిటిష్ మరి ఇన్ని చరిత్రలు భారతదేశ నేలపై దొరికినప్పుడు ఈ రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, పురాణాల్లో కానీ, లేకపోతే ఈ వేదాలలో కానీ చెప్తున్న ప్రదేశాలకు, లేకపోతే అందులో చెప్తున్న ముద్రలకు వాటికి ఆధారాలేవి? అవి భారతదేశం నేలలో ఎందుకు దొరకట్లేదు? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చరిత్ర ఒకవేళ అందరూ తెలుసుకుంటే మనము ఇక్కడి వారం కాదని చెప్పి బయటపడుతుంది. కాబట్టి ఇక నుంచైనా ఈ చరిత్రను మెల్లిమెల్లిగా కనుమరుగు చేస్తూ మనకు అనుకూలమైన చరిత్ర, మనం ఇక్కడి వారమని నిరూపించుకునే చరిత్రను పాఠ్యాంశాలలో చూపిస్తూ ఆ రిలీజియస్గా మళ్ళీ సోషల్గా హిందూయిజంని ప్రబలింపజేస్తూ, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్గా కూడా హిందూయిజం ప్రబలింపజేస్తూ, భారత రాజ్యాంగానికి ప్రాముఖ్యత తగ్గిస్తూ, మనుస్మృతికి ప్రాముఖ్యత పెంచుతూ, ఎందుకంటే మనుస్మృతి బ్రాహ్మణ స్వామ్యం, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం. ఈ బ్రాహ్మణులు కుట్ర పన్నుతూ కుట్రపూర్తిగా చేస్తున్న ఈ ఉచ్చులో మనము బాధాకరమైన విషయం ఏంటంటే, బాధపడవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘంలో నాయకులము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉచ్చులో పడి వేదాలలో క్రీస్తున్నాడు, పురాణాలలో క్రీస్తున్నాడు అని ప్రచారం చేస్తూ, వాళ్ళకు వత్తాసు పలుకుతూ, వాళ్ళ కల్పిత గ్రంథాలకు, వాళ్ళ కల్పన కహానీలకు ప్రాముఖ్యత కల్పిస్తూ, మేము సువార్త చెప్తున్నాము, మా సువార్తకు అనుకూలమైన అంశాలు అందులో తీసుకొని మేము ప్రచారం చేస్తున్నాము అని వాళ్ళ గ్రంథాలకు లేని ప్రాముఖ్యత అనిపిస్తూ, అవి బ్రహ్మముఖాలు, దేవుని వాక్కులు అని పుస్తకాలు రాస్తూ, నాకు డైరెక్ట్గా యేసుప్రభువే చెప్పినాడు అని స్టేట్మెంట్లు ఇస్తూ, వాళ్ళకు వ్యతిరేకంగా మీ తప్పుడు సువార్త, అన్య సువార్త, యు ఆర్ బ్లాస్ఫేమింగ్ అంటే దైవదూషణ చేస్తున్నారని ఆ క్యారెక్టర్స్తో పోస్తూ మాట్లాడేందుకు మనల్ని చులకన చేస్తూ మాట్లాడుతూ, మనం తిడుతూ, అటు చదువు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఈడియట్, గాడిదకున్న బుద్ధి కూడా లేదు. నేను 7th స్కూల్ డ్రాప్అవుట్, టు బి ఫ్రాంక్, టు బి ఫ్రాంక్, అందులో దాచాల్సింది ఏం లేదు. 7th స్కూల్ డ్రాప్అవుట్. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి, లేకపోతే ఈ సొసైటీని అర్థం చేసుకోవటానికి, దేశ చరిత్రను అర్థం చేసుకోవటానికి, సమాజంలో ఒక జీవితం జీవించడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఉంది. ఇప్పుడు అందరూ అనొచ్చు, మరి ఇంగ్లీష్ కూడా మాట్లాడతావు, ఎట్లా మాట్లాడతావు అని. నేను ఇంగ్లీష్ మాట్లాడటానికి నాకు ఆధారం కేజీవి బైబుల్. ఆ కేజీవి బైబుల్ చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది గర్వించదగ్గ విషయమే కదా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని చదువు సంధ్య లేదన్నాడో ఆయనే ఏమని చెప్పుకుంటాడంటే, దేవుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళని, పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా జ్ఞానహీనులు అని చెప్పించడానికి నన్ను తక్కువ చదివించాడు, కేవలం ఐఐటి వరకే నన్ను చదవమని చెప్పాడు దేవుడు అని చెప్పి. ఐఐటీనా ఐటీఐ? సారీ, ఐటీఐ. ఓకే, ఐటీఐ తర్వాత ఇలాంటి తప్పులు చేస్తే చాలా కష్టమవుతుంది. ఐఐటి వాళ్ళు చాలా బాధపడతారు. చాలా ఓకే. సో బ్రదర్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి నేను ఒక రకంగా చెప్తా, ఇంకొకరి విషయానికి వచ్చేసరికి నా అహం సంతృప్తి చెందే విధంగా మాట్లాడతా. అది హ్యూమన్ మెంటాలిటీ. అది క్రీస్తుని నిజంగా హృదయమందు ప్రతిష్ఠించుకొని క్రీస్తు అడుగుజాడలు నడుస్తూ, నా నడవడిక క్రీస్తును పోలి ఉండి, నేను సువార్త ప్రకటించకపోయినా నా జీవన విధానం సువార్త ఐఎమ్ ద లివింగ్ ఎపిస్టిల్ అన్న భావనలో ఉంటా. కాబట్టి నేను ఈ ప్రొపగండాలకు వీటికి పోను, ఎక్కువ నేను తెరచాటును ఉండటానికి ప్రయత్నిస్తా. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకొకరి భుజం మీద పెట్టి కాల్చే అలవాటు నాకు లేదు, డైరెక్ట్ షూట్ చేస్తాను నేను. ఎందుకంటే ఆ తలాంతు, ఆ జ్ఞానము, ఆ ధైర్యము దేవుడు ఇచ్చినాడు కాబట్టి, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అన్న భావనలు ఉంటాయి కాబట్టి ఇంత బాహటంగా మాట్లాడతా. ఓకే, అయితే తిరిగి వలసవాదము లేకపోతే
ఈ వలస వాదం ఏదైతే ఉందో అది వెనక్కి సనాతన వైపు, వేదాల వైపు, లేకపోతే వేదాలు పురాతనమైనవని, సనాతనమైనవని, అందులో సమస్తం ఉంది అనే దగ్గరికి తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. అవును, ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది, వీళ్ళు భారతదేశ సంస్కృతి దగ్గరికి తీసుకెళ్లట్లేదు, అది గమనించాలి మీరు. భారతదేశ సంస్కృతి వేరు, వైదిక సంస్కృతి వేరు. భారతదేశ సంస్కృతి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు, సింధు నాగరికత నుంచి ఈ రోజు వరకు ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు, వాళ్ళ రాజ్యాలు ఏంటి, వారి భాష ఏంటి, వారి లిపి ఏంటి, వారి వ్యాపార లావాదేవీలు ఏంటి, ఇతర ప్రాపంచిక దేశాలతో సంబంధాలు ఏ విధంగా పెట్టుకున్నారు, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. కేవలం వైదిక సంస్కృతికి, వైదిక గ్రంథాలలో చెప్పబడిన రాజ్యాలకు, రాజులకు, వైదిక గ్రంథాలలో చెప్పబడిన ముద్రలకు ఆధారాలు భారతదేశంలో. అది గమనించాలి. చెప్పిన దానికి నేను బుక్ తెలియదు కానీ ఒక బుక్ ఉంది నా దగ్గర, నాణాల గురించినటువంటి చారిత్రక నాణాలపై, నాణాల ద్వారా మనం చరిత్రను అర్థం చేసుకోవడం అనేది. అందులో మీరు చెప్పినట్లుగా సింధు నది లోయలో దొరికినటువంటి, నాగరికతలో దొరికినటువంటి నాణ్యము మన తెలంగాణలో దొరికిందోటి. సో దాన్ని బట్టి, కానీ అదే మీరు చెప్తున్నట్లుగా వైదిక సంస్కృతికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. ఇది ఏడీలో వచ్చాయి కానీ అంతకుముందు ఎక్కువ పురాతనమైంది కాదు. మీరు అన్న విషయంలో ఇంకొకటి, సారీ, ఓకే, సింధు లోయలో దొరికిన వృషభం ఉందా? అవును, అదే నాగార్జున కొండలో దొరికింది. ఎట్లా దొరుకుతుంది? కల్చర్ అంతా ఒకటైతే కదా. అవును, అలాంటి ముద్రికలే, అలాంటి సీల్స్, సింబల్స్ ఫాలో అయ్యేది. ఆ సింధు నాగరికత దొరికిన లిపికి, ద్రవిడ భాషకు చెందిన లిపికి పోలికలు ఉన్నాయి. సింధు నాగరికతలో దొరికిన లిపికి, గోండ్లో ఉపయోగించే లిపికి పోలికలు ఉన్నాయి. కానీ ఎక్కడ సంస్కృత లిపికి పోలికలు లేవే. సంస్కృత లిపి దేవనాగరి లిపి, అది నిన్న మొన్న పుట్టింది. అది ఓకే, ఆ ప్రశ్నకి వెళ్తున్నాను. ఇప్పుడు మన అనిల్ కుమార్ గారు, సహోదరుడు ఏమంటున్నాడంటే సంస్కృతము లేకపోతే వారు చెప్తున్నటువంటివి అంతా కూడా సనాతనం కాదు, మొన్న వచ్చింది, అసలు మూలవాసులు వేరు, లేకపోతే సింధు నాగరికత అనేది ఎప్పటి నుండో ఇక్కడ ఉంది, దానికి వైదిక సంస్కృతికి సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఒక విషయం, మనము ఈరోజు స్పెషల్గా మరి వేదాల్లో క్రీస్తు అనేటువంటి మనవారు కూడా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా ఈ సనాతనం వైపు వెళ్తున్నారా అనేది డిస్కస్ చేద్దాం నెక్స్ట్. దానికంటే ముందుగా అసలు ఈ లిపి అనేది సంస్కృత లిపి, సంస్కృత భాష అంటే సంస్కృతంలో ఉన్న గ్రంథాలని ఏ లిపిలో రాశారు, ఎప్పటి నుండి అవైలబుల్ ఉన్నాయి, అవి కొంత ఓవర్వ్యూ చెప్తారా? ఓకే, మొట్టమొదట రక్షణ టీవీ యాజమాన్యానికి వందనాలండి. సంస్కృత భాష అని అనగానే మనం మొట్టమొదట భాష అంటే మౌఖికంగా నోటితో మాట్లాడే భాషకి వెళ్ళి చూడాలి. ఏ సంస్కృతి అయినా లేకపోతే ఏ ఒక భావజాలం ఏదైనా ఉంది అంటే దానికంటూ ఒకవేళ భాష అనేది ఉంటే వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాటి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. మనం బ్యాక్ ట్రాకింగ్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే సంస్కృతానికి జెండవెస్టా అనే భాషకి, మౌఖిక భాషకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. వాళ్ళు తెమ్ అమవంతం అంటారు, మన వాళ్ళు తమ్ అమవంతం అంటారు. సో మిత్ర అనే దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఈ జెండవెస్టా అనే భాష ఎక్కడిది అని చూస్తే అది మన ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. అంటే ఇస్లాం మతం వచ్చిన తర్వాత ఇరాన్, ఇరాక్ కానీ పర్షియా కానీ దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. అంతకన్నా ముందు ఉన్న ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. సో ఈ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి, ఆదిమ పర్షియన్ భాష నుండి ఈ సంస్కృత భాష యొక్క మూలాలు ఉన్నాయి. అక్కడ ఐవా అంటారు, మన వాళ్ళు ఏకం అంటారు. అక్కడ ద్వ, ఇక్కడ ద్వ, అక్కడ అంటే జెండవెస్టా అండ్ ఓల్డ్ పర్షియన్ రెండు కలిపి. అక్కడ త్రై, ఇక్కడ త్రై. అక్కడ వాళ్ళు చత్వర్ అంటారు, మన వాళ్ళు చతుర్ అంటారు. అక్కడ పంచ, ఇక్కడ పంచ, అక్కడ షష్ట, అక్కడ షష్ట. అక్కడ హప్త, ఇక్కడ సప్త. అక్కడ అష్ట, ఇక్కడ అష్ట. అక్కడ నవ, ఇక్కడ నవ. అక్కడ దశ, ఇక్కడ దశ. ఈవెన్ న్యూమరల్స్ కూడా సేమ్ ఉన్నాయి. అంటే అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అనడానికి కూడా మనకి మూలాలు ఏమి లేవు. అసలుకి ఎలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేవు. కానీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏంటంటే పెర్సపాలిస్ అనే ప్రదేశము, అది ప్రస్తుత ఇరాన్ దేశంలో ఉంది. పెర్సపాలిస్ అనే దాన్ని సైరస్, కోరేషు అనే రాజు కట్టించాలనుకున్నాడు. ఈ కోరేషు ఆర్యుడే కదా. తర్వాత వచ్చిన దర్యావేషు, డేరియస్ I. ఈ దర్యావేషు డేరియస్ I పెర్సపాలిస్లో ఒక ప్యాలెస్ కట్టించాడు. అక్కడ కొన్ని టెంపుల్స్ కూడా కట్టించాడు. అంటే దేవతా రూపం ఉన్న టెంపుల్స్ కాదు, కొన్ని
ఒక హ్యూజ్ వాస్ట్ ప్లేస్లో అక్కడ పిల్లర్స్ కట్టించడం, అక్కడ శిల్పాలు చెక్కించాడు. అక్కడ మనకి అశ్వమేధ యాగానికి చెందిన శిల్పాలు కనపడుతున్నాయి. అందరూ మనం కానీ బాలకాండ కానీ లేకపోతే రామాయణంలోని బాలకాండలో ఉన్న 14వ సర్గలో ఉన్న అశ్వమేధ యాగం ఏం కానీ లేకపోతే మహాభారతంలో ఉన్న అశ్వమేధ పర్వం ఏం కానీ అందులో ఆ రిచువల్ ఎలా చేయాలి, ఆ అశ్వమేధ యాగం ఎలా చేయాలి అని మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ మనకు అక్కడ శిల్పాల రూపంలో కనపడుతున్నాయి పెర్సపోలిస్లో. పెర్సే మీన్స్ పర్షియా, పాలిస్ అంటే సిటీ, పర్షియన్ సిటీ. సో వీళ్ళు అక్కడ నుండి వలస వచ్చిన వారే ఆర్యులు అనే వాళ్ళు ఇక్కడ నంబర్ 1. సో మౌఖిక భాష వీళ్ళది ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి ఉంది. అది మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్కి వెళ్తే ఓల్డ్ పర్షియన్ భాష అనేది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సిస్టంలో నుంచి వచ్చిన ఒక భాష. దాని కెల్టిక్, బాల్టిక్, స్లోవిక్, తర్వాత ఇటాలిక్ భాషలు వాటి సిస్టర్ లాంగ్వేజెస్, దాంట్లో నుంచి వచ్చింది ఓల్డ్ పర్షియన్. ఓల్డ్ పర్షియన్లో నుంచి వచ్చింది 2, జెండవెస్టా మరియు సాంస్క్రిత్. ఇక్కడికి వాళ్ళు బేసిక్గా వచ్చేటప్పుడే జెండవెస్టాతో వచ్చారు. తర్వాత ఒక మిథికల్ క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేశారు, పాణిని అని. నిజంగా పాణిని అనేవాడు లేడు. ఈ పాణిని అనేవాడు మరి సంస్కృతాన్ని అంటే ఒక భాషని సంస్కరించాడు. ఒక భాషని సంస్కరించడం వల్ల అది సంస్కృతం అయింది. ఓకే ఓకే రైట్ అండి. సో ఇప్పుడు మరి దీనికి లిపి ఉందా అని చూస్తే లిపి లేదు. వచ్చారు, వలస వచ్చారు, లిపి తెచ్చుకోలేదు. ఎందుకంటే లేదు లిపి లేదు. సరే, మౌఖికంగా ఏవో మంత్రాలు వాళ్ళు ఏదో పలుకుతున్నారు, అది జెండవెస్టాలోని మంత్రాలు అని మనకి ఇక్కడ దాకా అర్థమైంది. కానీ రాతపూర్వకంగా ఎప్పుడు మొదలుపెట్టారు అనే దాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షిస్తే అశోక చక్రవర్తి తను రాజైన 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి శిలాశాసనం చేయించాల్సి వచ్చింది. మొట్టమొదటి శిలాశాసనం చేయించాలన్నప్పుడు భారతదేశంలో ఒక లిపి అనేది లేదు. అండ్ హీ హ్యాడ్ అ ప్రాబ్లం. అక్కడ ప్రాబ్లం ఒకటి స్టార్ట్ అయింది. కానీ ఆ సమయంలో ఇండో గ్రీక్స్ అంటే యవన రాజులు సెల్యూకస్కి చెందినవారు. అశోకుడి తాత ఎవరైతే మన చంద్రగుప్త మౌర్య ఉన్నాడో, చంద్రగుప్త మౌర్య సెల్యూకస్ కూతురు హెలెనాని పెళ్లి చేసుకున్నాడు. హెలెన్ని పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటి నుంచి వీళ్ళకి సంబంధాలు బాగున్నాయి వాళ్ళ తాత దగ్గర నుంచి. సో కాంధార్, నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాంధార్లో కాంధార్ బైలింగ్వల్ ఎడిక్ట్ అంటారు దాన్ని. మనం కానీ కాంధార్ బైలింగ్వల్ ఎడిక్ట్ అని చూస్తే దాని మీద పైన గ్రీక్ భాషలో రాయించాడు అశోకుడు. పైన ఒక లిపి రాయించాడు, ఒక స్క్రిప్ట్, అది గ్రీక్, కింద అరమైక్ ఉంది. తరువాత కొద్ది కాలం తర్వాత దమ్మా లిపి అనే ఒక లిపిని, అది అరమైక్ నుంచి వచ్చింది. ఆ అరమైక్ అక్షరాలనే లెఫ్ట్ అండ్ రైట్ లేకపోతే ఇన్వర్టెడ్గా ఆ అక్షరాల్ని తీసుకొని ఈ అశోకుడు శిలాశాసనాలు చేయించడం మొదలుపెట్టాడు. తరువాత కాలంలో ఎప్పుడైతే ఈ మన ఆర్యులు బ్రహ్మ ముఖం నుంచి వేదాలు వెలువడ్డాయి, బ్రహ్మ ముఖంలో నుంచి ఛందస్సు వెలువడింది, ఛందస్సు కూడా ఆయన ముఖంలో నుంచి వచ్చింది. మనం నజబజ జజర, చంపకమాల, సబరణమయవ, భరణ భవ, ఈ ఛందస్సు కూడా అంటే గురువు, లఘువు, యామాత, రాజబానస, లగం అని మనం ఏదైతే పెట్టుకుంటామో ఈ ఛందస్సు కూడా బ్రహ్మ ముఖం నుంచే వచ్చినట్టుగా రాశారు. ఇప్పుడు లిపి లేనప్పుడు మీకు ఛందస్సు ఎలా వచ్చింది అనేది, సరే ఆసు కవులు ఉన్నారేమో, కానీ ఇన్ని లక్షల మంత్రాలు, ఇన్ని లక్షల శ్లోకాలు ఇవన్నీ తరువాత రాయబడినట్టుగా మనకు అర్థం అవుతుంది. సో మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. బ్రహ్మ ముఖం నుండి ఈ వేదాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ లిపి పేరు కూడా మార్చేశారు. దమ్మా లిపి అనేది కేవలం బుద్ధిస్ట్కి చెందిన బుద్ధిస్ట్ వాంగ్మయం రాయబడిన లిపి. అది ఈ దమ్మా లిపిని వీళ్ళు బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టారు. తర్వాత దీన్ని కూడా ఇందాక హైజాక్ చేశారు. వాళ్ళ చరిత్ర చూపించుకోవటం. ఇందాక నవీన్ అన్న గారు చెప్పినట్టుగా అండ్ ఐ హావ్ దట్ బుక్ విత్ మీ, నేను తీసుకొచ్చాను ఈరోజు. చూడొచ్చు, బ్రాహ్మీ లిపి. ఇది యాక్చువల్గా బ్రాహ్మీ కాదు, దీని పేరు యాక్చువల్గా దమ్మా లిపి. ఈ దమ్మా లిపి మనకి కొండల మీద కనపడతాయి, రాళ్ల మీద కనపడతాయి, తర్వాత పిల్లర్స్ మీద కనపడతాయి, కేవ్స్ లో కూడా రాయించాడు. ఈ బుద్ధిస్ట్ రాజులు ఎవరైతే వచ్చారో, కానీ దీనికి ఒక ఎండ్ అంటే ఒక చిన్న కామా పడింది, ఒక గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే పుష్యమిత్ర శుంగుడు ఆఖరి మౌర్య రాజు అయిన బృహద్రథ మౌర్యుణ్ణి వెన్నుపోటు పొడిచి చంపేశాడో పరేడ్లో,
అక్కడి నుండి మళ్ళీ ఈ ఇతను బ్రాహ్మణుడు పుష్యమిత్ర శుంగుడు. సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. మొదటి శతాబ్దం తర్వాత నుంచి ఎన్నెన్నో రాయాల్సి వచ్చింది. ఎందుకంటే బాగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇండో గ్రీక్స్కి, సకులకి, ఇండోసిథియన్స్కి. సో ఇక్కడున్న కొంచెం ఇది నాలెడ్జ్ ఏదైతే ఉందో అది రాయాలి. సో అప్పట్లో ఉన్న బౌద్ధులు ఈ దమ్మా లిపిని యూజ్ చేసి ఆయుర్వేదం కూడా రాశారు. ఆయుర్వేదం సనాతన ధర్మం అనుకుంటున్నారా? కాదు. ఎవరు, చరకుడా సుశ్రుతుడా? అవన్నీ లేటర్ ఎడిషన్స్. అవన్నీ ఇప్పుడు ఆయుర్వేదం అనేది మనకి బవర్స్ మ్యానుస్క్రిప్ట్స్, BOWER, ఎవరైనా గూగుల్ చేసుకోవచ్చు. బవర్ మ్యానుస్క్రిప్ట్ అని చూస్తే ఈ మ్యానుస్క్రిప్ట్స్ మనకి సిల్క్ రూట్ నుంచి బౌద్ధులు ఇండియా నుంచి పారిపోయే ఆ సమయంలో అక్కడ ఒక బౌద్ధ స్తూపంలో దాచిపెట్టారు. అవి తర్వాత కాలంలో దొరికాయి. సో ఇలా కనపడుతున్న వల్ల ఇది మాది, ఇది మాది, ఇది మాది అని నేనేమంటానంటే ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా అంటాను నేను. దే హ్యావ్ కంప్లీట్లీ ఆర్యనైజ్డ్ ద ఇండియన్ కల్చర్. ఇది ఇండియన్ కల్చర్ కాదు. మనది ఇండియన్ కల్చర్ అంతా ఇండస్ వ్యాలీ కల్చర్. మనదంతా సింధు నది పరివాహక ప్రాంతాల్లో మరి మన పితరులు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో ఆ కల్చర్ మనది. సో దీన్ని భారతదేశాన్ని ఎలా ఇండియనైజ్ చేశారనేది నృపేంద్ర కుమార్ దత్ అనే ప్రొఫెసర్ గారు 1925లో ఒక పుస్తకంలో క్లియర్గా రాశారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ బ్రాహ్మీ లిపి లేకపోతే దమ్మా లిపి ఏదైతే ఉందో అది 4వ శతాబ్దం నుండి అందరి అటెన్షన్ క్యాచ్ చేసింది. అందరి అటెన్షన్ అశోకుడు తెచ్చాడు ఫస్ట్. తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళింది అది. మన తెలుగులో కూడా బట్టిప్రోలు బ్రాహ్మీ అని కొట్టండి, మీరు గూగుల్ చేసుకోండి ఈజీగా మీకు. బట్టిప్రోలు బ్రాహ్మీ లిపి దట్ వాజ్ ఇన్ 3rd century BC. అప్పటికే మన ఆంధ్రప్రదేశానికి కూడా వచ్చేసింది. బౌద్ధులు యూజ్ చేశారు, తర్వాత ఈ శాతవాహనులు యూజ్ చేశారు దాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా కవులు వచ్చేసరికి వాటి రాతల్లో వంపులు వచ్చాయి. ఈ బ్రాహ్మీ లిపిలోని మెల్లిగా మన తెలుగులోని తమిళ్లోని కన్నడలోని మరాఠీలోని పంజాబీలోని బెంగాలీ, అసమీస్, అలా మన భారతదేశంలోనే కాకుండా కాంబోడియాలో ఖమేర్ అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది, అది జాపనీస్, చైనీస్ స్క్రిప్ట్ మీద కూడా దీని ఇఫెక్ట్ 100% బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది. అంటే ఈ దమ్మా లిపి దీని బేసిక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? అరమైక్ నుంచి ఉంది. సో ఈ దేవనాగరి లిపి కన్నా ముందు శారదా లిపి వచ్చింది 8వ శతాబ్దంలో. ఇది 100% ఇది కాశ్మీరీ లిపి. తర్వాత సిద్ధం స్క్రిప్ట్ అని వచ్చింది. ఈ సిద్ధం నుంచే మనకి ఇటువైపు మన బెంగాలీ, అస్సామీ ఇలా మారింది అది. సో ఈ దేవనాగరి అనే దానికి 13వ శతాబ్దం లేకపోతే 12వ శతాబ్దం కన్నా ముందు ఆనవాళ్ళు లేవు. ఇలా ఆనవాళ్ళు లేని అతి పురాతనము కానీ మొన్న వచ్చిన వాంగ్మయంలో మరి యేసుక్రీస్తు ఎలా దొరుకుతున్నాడు అనేది మీ ప్రశ్న. నా డౌట్. ఆర్యీకరణ జరుగుతుంది అంటారా మీరేంటి? ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా, అగైన్ ఆర్యనైజేషన్, వైదికరణ ఆఫ్ క్రిస్టియానిటీ. సో వాళ్ళ ట్రాప్ లో పడ్డారంటారు 100% అండి. అంటే వాళ్ళ ట్రాప్ లో పడి వాళ్ళవి సనాతనమైన గ్రంథాలని వీళ్ళు ఒప్పుకొని దాంట్లో నుంచి మనం ప్రూవ్ చేయాలి యేసుక్రీస్తును అనే తాపత్రయం వెనకాల. సరే, నేను ఒక ప్రశ్న ప్రవీణ్ గారు మీకు అడుగుతానండి. ఇప్పుడు స్వామి వివేకానంద లాంటి వారు మరి ఏంటి అది 1000 ఐలాండ్ పార్క్ ఉంది కదా, దాంట్లో వెళ్ళినప్పుడు ప్రసంగం చేస్తూ నేను ఇక్కడ నా దగ్గర ప్రబోధ రత్నాకరము అనేటువంటి పుస్తకము, ఇది ఓల్డ్ ఎడిషన్, ఇది ఉత్తేజిత ప్రసంగాలు అనేటువంటిది న్యూ ఎడిషన్. సో ఓల్డ్ ఎడిషన్ నుంచి 2 మాటలు చదువుతాను. ఈయన ఏం చేశాడో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఫాలో అవుతుంది వివేకానందను. ఎట్లా అంటే వివేకానందన్ అట మొదటి పేజీలో ఏముందంటే స్వామి ఉదయం నిన్నే స్వామి బైబిల్ గైకొని వచ్చి మేమందరము క్రైస్తవులు, రాస్తున్న ఆయన క్రైస్తవుడు, ఈ బుక్ రాసినాడు, ఆయన ప్రసంగాల్ని తర్వాత రచించారు. సో మేమందరము క్రైస్తవులము కావున క్రైస్తవ మత గ్రంథములతోడనే బోధన ఆరంభించుట మంచిదని తెలుపుచు యోహాను సువార్త, జాన్ సువార్తలో నుంచి మొదలుపెట్టి ఏమని పెట్టాడు? ఆదిని శబ్దము
ఆదిని శబ్దము, అది దేవుని యొద్ద ఉండెను, శబ్దమే దేవుడు, అది శబ్దము బ్రహ్మశక్తి కావున అని హిందువులు ఏమంటారు, దాన్ని మాయ అంటారని అలా చెప్తూ వస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే క్రైస్తవ మత సారమంతా కూడా యోహాను సువార్త మొదటి 5 అధ్యాయాల్లో ఉంది. ఇది మహోత్తమమైనటువంటి తత్వ గర్భితమై ఉన్నటువంటి విషయం అని చెప్పాడు. ఏది బైబిల్ చెప్తూ ఇక్కడ ఏముందంటే యేసుక్రీస్తు గురించి చెప్తూ తన దైవత్వమును మరచియుండని క్రీస్తు భగవదావతారమూర్తియగు క్రీస్తు తన దైవత్వమును మరచియుండని క్రీస్తు మనకు తోడ్పడును, అతని అందెట్టి అపరిపూర్ణతయు లోపమును కానరావు. ఇది చాలా పొగుడుతున్నాడు స్వామి వివేకానంద గారు. మరి యేసుక్రీస్తుని పొగుడుతూ లాస్ట్కి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫిలాసఫీ చెప్తున్నాడు. సో ఇలా పొగుడుతూ క్రైస్తవుల్ని పొగుడుతూ, ఎందుకంటే ఆడియన్స్ క్రైస్తవులు కాబట్టి వాళ్ళ ఫిలాసఫీని చెప్తున్నాడు. ఇప్పుడు మన పాస్టర్లు కొంతమంది ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు, మీ గ్రంథాలు గొప్పవి, మీవే సనాతనమైన అని చెప్తూ మనం అందులో ఉన్నటువంటి ఏదైనా విషయాన్ని తీసుకొని, ఇప్పుడు ఉదాహరణకు మన అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఐదవ క్రైస్తవ అనేటువంటి పుస్తకంలోంచి ఒక మాట చదువుతాను నేను. పుత్రుడు అనేటువంటి చాప్టర్ పేజ్ నెంబర్ 39లో ఏమని రాశారంటే, ఎందుకంటే ఈ వాక్కు సమస్తాన్ని సృష్టించింది. ఈయన ఋగ్వేదంలో నుంచి తీసుకుంటున్నాడు. ఋగ్వేదము 10వ మండలము 61వ సూక్తం చెప్తున్నది అని చెప్తూ ఆ వాక్కు యజ్ఞ స్వరూప గోవు అవుతుందని ఇక్కడ చెప్పబడ్డది ఏది ఋగ్వేదంలో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే, మన పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే వెనక్కి వెళ్ళి వీళ్ళ దాంట్లోకి వెళ్ళి, చూసారా ఇక్కడ యజ్ఞ పశువు అని ఉంది కాబట్టి మనం అక్కడ నుండి తీసుకొని వచ్చి వాళ్ళకు సువార్త చెప్తే నష్టం ఏంటి అని చెప్తున్నారు. మీరేమంటారు, ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మనం కూడా మరి నిజంగానే ఓఫీర్ గారు చెప్పినట్లుగా వేదాల నుండి చెప్పడం వల్ల వాళ్ళ ఈగో హర్ట్ కాదు, చెప్పొచ్చు కదా. వివేకానందని వివేకానంద ఏంటి, రామకృష్ణ పరమహంస కూడా బైబిల్ నుంచి కొన్ని మాటలు చెప్పాడు, రమణ మహర్షి కూడా చెప్పాడు. రమణ మహర్షి అయితే ఒకసారి ఏమన్నా అంటే దేవుని యొక్క నిర్వచనం ఎక్కడైనా ఉంది వన్ వర్డ్లో, 1 సెంటెన్స్లో అంటే ఏది చెప్పినా మనం ఇప్పుడు ఆయన సర్వజ్ఞుడు అన్నా అపరిపూర్ణం అవుతుంది డెఫినేషన్ ఆఫ్ గాడ్. కానీ బైబిల్లో ఆయన ఉన్నవాడను అని చెప్పుకున్నాడు. అది అల్టిమేట్గా అన్నిటినీ కలుపుకునేటువంటి నిర్వచనం అన్నాడు. సో బైబిల్ని పొగుడుతూనే రమణ మహర్షి గారు వాళ్ళ గ్రంథాల వైపు తీసుకెళ్ళాడు. సో అలా మనం ఏం చేస్తున్నాం, వేదాలని పొగుడుతున్నాం, వేదాల్లో నుంచే క్రీస్తుని ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇందులో ప్రాబ్లం ఏంటి, మీకు కనబరిచే ప్రాబ్లం ఏంటి అసలు? రైట్. అయితే మంచి ప్రశ్నే. ప్రపంచ మేధావులందరికీ ఎన్నో సమస్యలుంటే సమాధానం చెప్పిన మహాజ్ఞాని, నవయుగ కలియుగ లేకపోతే భావి భవిష్యత్తులో యోసేపు, భావి భవిష్యత్తులో స్టెఫెను, నవయుగ ఆ దీపస్తంభము, ఆ ఏలియా, రావలసిన ప్రవక్త, వచ్చిన ప్రవక్త, ఉన్న ప్రవక్త, ఉన్నవాడను అని చెప్పే ప్రవక్త, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే హెర్మెనెటిక్స్కి సంబంధించినటువంటి జ్ఞానం, హెర్మెనెటిక్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ తెలియకుండా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మన పాస్టర్లుగా ఉన్నారు అని కొంతమంది గౌరవం పొందుకుంటున్నటువంటి ప్రవక్తలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ మధ్య కొంచెం వాపోతున్నారు. అయితే విషయం ఏమిటి అని అంటే, హెర్మెనెటిక్స్ ఎవరికి తెలియదు, ఎక్కడికి తెలియదు, ఎవరికి తెలియకపోవడం వల్ల మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, మూర్ఖులుగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను చెప్పుకోక్కర్లేదు, నేను యోసేపును, నేను ఏలియాను, నేను ఫలానుని, నేను గుర్రం మీద వచ్చాను, నాకు ఒంటికాల మీద వస్తాను, 2 కాళ్ళ మీద వస్తాను, చిటికి నీళ్ళతో కొడతాను, ఇవన్నీ దాన్ని ఏమంటారు, మయసభలో దుర్యోధన మాటలు. ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? ఏది పట్టించుకుంటాడు అని అంటే, సత్యం మాట్లాడుతున్నావా లేదా అని పట్టించుకుంటాడు. ఓకే, ఏమి పుస్తకం రాసేసారు, బాగానే ఉంది, దాన్ని ఏమంటారు, చాలా చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు, బాగానే ఉంది. సిమిలీస్ లేకపోతే కొన్ని దాన్ని ఏమంటారు, పోలికలు ఉన్నటువంటి తీసుకుని నేను ఇక్కడ పెట్టడం వల్ల నష్టమేమీ లేదు కదా మీరు అంటున్నట్లు, ఇప్పుడు నష్టం లేదు అనేది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న. దాన్ని ఏమంటారు, వివేకానందుడు మాట్లాడితే, రమణ మహర్షి మాట్లాడితే, లేకపోతే వివేకానందుడు గురువు అయినటువంటి రామకృష్ణ గారు మాట్లాడితే అదే పందాలో నేను మాట్లాడుతున్నాను. ఇదే మా బాధ కూడా ఇదే.
ఏంటంటే ఏ భావజాలానికి చెందినవారు మీరు అనేది మా ప్రశ్న. క్రైస్తవం అనేది ఒక భావజాలం. ఓకే. ఏమి ఈ భావజాలంలో సత్యం ఉంటుంది. ఈ భావజాలంలో సత్యమును ప్రేమతో ప్రకటిస్తారు. సత్యమును ప్రేమతో ప్రకటించడం అని అంటే నువ్వు విచారం చేసుకో అయినా యేసు ప్రభువును ముక్కో పరలోకం పోతావు అనేది కాదు. నువ్వు దొంగతనం చేసుకో అయినా యేసు ప్రభువును ముక్కుకో నువ్వు పరలోకం పోతావు అనేది కాదు. ఏమి ఇదేం ఏడుకొండల దర్శనం కాదు. ఇది ఈ భావజాలం వేరు. ఈ భావజాలాన్ని సింక్రటిస్టిక్ చెయ్యొద్దు అనేది మా బాధ. సింక్రటిజంకు కాంటెక్స్చువలైజేషన్కు తేడా ఉంది. కాంటెక్స్చువలైజేషన్ అంటే అర్థం ఏమిటంటే అంటే సందర్భోచితంగా సువార్త ప్రకటించడం అంటే ఏమిటంటే ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి భావజాలాన్ని ఏ కాంప్రమైజ్ ఏ రాజీ పడకుండా అవతలి వారి యొక్క సంస్కృతిలో అర్థమయ్యే విధంగా చెప్పటం, దాన్ని కాంటెక్స్చువలైజేషన్ అంటారు. సింక్రటిజం అనంటే ఈ బైబిల్ చెప్పని భావజాలం బయట పుస్తకాల్లో నుంచి తీసుకొని వచ్చి ఈ బైబిల్లో ఉన్న అరా కొర అరటిపండు మాటలు దాన్ని ఏమంటారు కరేపాకు మాటలు తీసుకుని వాటికి తాలింపేసి చెప్పడాన్ని సింక్రటిజం అంటారు. అలాంటివి చేసేవాళ్ళు ఏమి మూర్ఖులు అని నేను అంటాను. అలాంటివి చేసేవాళ్ళు చదువు లేనోళ్ళు అని అంటాను. అలాంటివి చేసేవాళ్ళు హెర్మెనెటిక్స్ కాదు కదా, ఐటీఐ పాస్ అయ్యావు కాబట్టి అక్కడే ఉంటే బాగుంటుంది అంటాను. ఐటీఐ వరకే ఆగు, నీకెందుకు హెర్మెనెటిక్స్తో పని? హెర్మెనెటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు హెర్మెనెటిక్స్లో మాట్లాడాలి. బిబ్లికల్ హెర్మెనెటిక్స్, బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలిసి ఉండాలి. బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలియకుండా బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడటం ఏంటి? ఇప్పుడు ఒక స్కియా అనేటటువంటి ఒక ఇది ఉంది, తర్వాత హోపడైమా అనేది ఒకటి ఉంది, ఆ తర్వాత యాంటీటుపాస్ లేకపోతే యాంటీటైప్ అని అంటారు. ఇవి మూడు కూడా ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడు ఎక్కడెక్కడైతే పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత ఉపయోగించాడో వాటిని అపోస్తలులు ఉపయోగించారు. అంతేగాని వివేకానందుడు ఉపయోగించాడని ఏమి ఇంకేదో రమణ మహర్షి ఉపయోగించాడని ఉపయోగించినవి కాదు. ఏ సిమిలీస్ అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథమందు ఉపయోగించాడు. ఉదాహరణకు ఆదామును ఉపయోగించలేదా యేసుక్రీస్తుకు సిమిలీగా పోలికగా? మోషేను ఉపయోగించలేదా? లేకపోతే పండుగలను ఉపయోగించలేదా? లేకపోతే దాన్ని ఏమంటారు బలి పశువును ఉపయోగించలేదా? గొర్రెను ఉపయోగించలేదా? ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకు మరియు ఇశ్రాయేలు యొక్క సూచనగా, ఇశ్రాయేలుకు నిజమైన ఇశ్రాయేలు అయినటువంటి యేసుక్రీస్తుకు సూచనగా, దేవుడు ఈ ప్రపంచములను తిరిగి తన కుటుంబముగా చేసుకునే క్రమములో, తిరిగి సమము చేసుకునే క్రమములో ఆయన ఉపయోగించినటువంటి సిమిలీస్నే, ఉపయోగించినటువంటి ఈ గుర్తులనే లేకపోతే సూచనలనే అపోస్తలులు ఉపయోగించి రాశారు. అదే పౌలు చేశాడు, అదే పేతురు చేశాడు, అదే ఎవరైనా చేశారు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత జరిగినటువంటి గ్రంథస్థమైనటువంటి ఉదాహరణలను తీసుకున్నటువంటి పద్ధతి. అంతేగాని నాకు ఇష్టం వచ్చింది కాబట్టి కుక్కను ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి బొట్టును ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి పందిని ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి శ్రాద్ధం ఉపయోగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది కాబట్టి తగలబెడతా, ఈ కాదు. దీన్ని ఏమంటారంటే సింక్రటిజం అని అంటారు. ఇది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. థియాలజీ అయినా ఏ రకమైనటువంటి లాంగ్వేజ్కి సంబంధించిన లేకపోతే లాజిక్కి సంబంధించిన చదువైనా సరే చదువుకుంటే తెలుస్తుంది. ఐటీఐలో చదువుకునే అవతలలో నువ్వు చదువుకోలేదు అని అంటే ఎట్లా? అది తప్పు కదా. మన औकात తెలిసి ఉండాలి కదా. अपने औकात अपने को जानना भाई साहब, समझे ना? औकात के ऊपर जाकर के बात करेंगे तो ऐसी बातें सुनना पड़ता. ఏమి అది నేను పోలికను గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు ఒక గ్రంథం చదివారు, ఆ గ్రంథంలో ఋగ్వేదంలో నుంచి ఫలానా మాట అని అన్నారు. దాన్నే మేమేమంటున్నామని అంటే, లేకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అని అంటే, జాతీయంగా వేసినటువంటి ఒక ముగ్గు, ఒక ఉచ్చులో ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పే పాస్టర్లు ఇరుక్కుని క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా తిరిగి ఆర్యనైజింగ్, తిరిగి సనాతనములోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని నేను అంటున్నాను. ఎందుకంటున్నాను అని అంటే, నాకు డబ్బులు వస్తే నేను వేదాలు పంచి పెడతాను అనేది కర్మ పట్టిన మా పాస్టర్లే ఈరోజు. అర్థమవుతుందా? సో దీన్ని క్రైస్తవ సమాజం గుర్తించాలి అని చెప్తున్నాను. దాంట్లో తప్పేముంది? నేనేం తప్పు మాట్లాడుతున్నాను? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అనేది కదా మా ప్రశ్న కూడా, మా బాధ కూడా అదే. ఏం చెప్పాలనుకుంటున్నాం? శివుడు దావీదు ఒకటా? నో, శివుడు అండ్ జీసస్
కాదు నేను చాలా ఎవరికైతే అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. దావీదు, సొలొమోను, దాన్ని ఏమంటారు, మోషే యేసు ప్రభువుకు సిమిలి అయితే శివుడు కూడా యేసు ప్రభువుకు సిమిలి అవుతాడా? ఇదే కదా వాళ్ళు చూపించే పోలిక. అంటే ఇప్పుడు శివుడు దావీదు ఒకటా? శివతత్వము మోషే తత్వం ఒకటవుతుందా? వీళ్ళందరినీ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు ఉపయోగించినటువంటి సిమిలీస్ ఇవైతే దేవునికి సంబంధం లేనటువంటి నువ్వే కల్పనలుగా ఒప్పుకుంటున్నటువంటివి తీసుకొని వచ్చి అవి యేసు ప్రభువుకు నువ్వు చూపిస్తాను అని అంటే దీన్ని మూర్ఖత్వం అంటారా? లేకపోతే బైబిల్లో ఉన్నది చెప్పండి అయ్యా అని అంటే అది మూర్ఖత్వం అవుతుందా? ఇదంతా మెయిన్ సమస్య మాకు ఎక్కడుందో చెప్తాను. హియర్ ఐ హావ్ ఎ డౌట్. సారీ, ఒకే ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను. నాకున్న సమస్య ఏమిటి అని అంటే, మేమేమైనా విగ్రహారాధన చేయండి అని చెప్తున్నామా? మేమేమైనా శివుని మొక్కమని చెప్తున్నామా? మేమేమైనా విష్ణువుని మొక్కమని చెప్తున్నామా? మేమేమైనా రాముని మొక్కమని చెప్తున్నామా? వాళ్ళందరినీ చూపించి ఇళ్ళని మొక్కమని చెప్తున్నాము అనేది కదా మెయిన్ వాదన కదా. సో వాళ్ళందరినీ చూపించి వీళ్ళని ముక్కమని చెప్పేటప్పుడు డైరెక్ట్గా ఈయనను ముక్కమని చెప్తే సరిపోద్ది కదా అనేది నేను అనేది. వాళ్ళని చూపించి ముక్కాల్సిన అవసరం లేదు కదా. చూపించి ముక్కడాన్నే విగ్రహారాధన అంటారు. ఇంత చిన్న లాజిక్ తెలుసుకోకుండా బైబిల్ ఎట్లా పట్టుకుంటున్నావు నువ్వు అనేది నా ప్రశ్న. ఒక భావజాలం, విగ్రహం అని అంటే ఒక ఆబ్జెక్ట్ కాదు. విగ్రహం అంటే దేవుని స్థానాన్ని ఎవరికిచ్చినా దేనికిచ్చినా చివరికి నీకు నువ్వు ఇచ్చుకున్నా అది విగ్రహమే అని కదా బైబిల్ చెప్తోంది. ఇంత చిన్న విషయం కదా. ఇక్కడ యేసు ప్రభు స్థానాన్ని ఒక ఆయన అంటాడు కూర్చుని, నేను యేసు ప్రభువుని గురించి యేసు అనే మాట చెప్పడం కోసం ఎవరినైనా ఉపయోగిస్తాను, దేన్నైనా ఉపయోగిస్తాను, చెప్తాను అంటాడు. దాన్నే విగ్రహారాధన అంటారు. దట్ ఈస్ బేసికలీ ద డెఫినిషన్ ఆఫ్ ఐడాలట్రీ. అంటే డోంట్ యు అండర్స్టాండ్? సాక్ష్యం కదా ఇక్కడ మాట్లాడేది. ఏంటంటే సాక్ష్యము, యేసును గురించినటువంటి సాక్ష్యము అంతటా ఉంది. ప్రకృతిలో ఉంది, మనస్సాక్షిలో ఉంచాడు దేవుడు. అట్లాగే ప్రకృతిలో ఉందని నీకు ఎలా తెలుసు? అంటే ఇప్పుడు బైబిల్ చెప్పింది కాబట్టి. బైబిల్ చెప్పింది కాబట్టి మన భావజాలం గురించి మాట్లాడుతున్నా. ప్రకృతిలో ఉందని నీకు ఎట్లా తెలుసు? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం బైబిల్ చెప్తోంది. మనసాక్షిలో ఉందని నీకు ఎట్లా తెలుసు? కొరింథీయులకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, గలతీ ఎన్ని చూసుకున్నా గానీ బేసిక్ గా మనసాక్షిలో మనకు దేవుని గురించినటువంటి ప్రమాణం ఉంది అని హెచ్కేల్ చెప్తున్నాడు, ఇర్మియా చెప్తున్నాడు, యెషయా చెప్తున్నాడు, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అందరు చెప్తున్నారు. కాబట్టి మనం నమ్ముతున్నాం. 66 పుస్తకాలు చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాం మనం. అదే పాస్టర్ కూర్చొని చెప్తున్నాడని కాదు. మళ్ళీ వస్తాను. వేరే గ్రంథాలను ఉపయోగించడానికి ఆధారం కూడా పౌలు మోడలే. అది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పౌలు మోడల్ దగ్గరకు వద్దాం. నా ప్రైమరీ పాయింట్ ఏంటంటే లాస్ట్ కి వచ్చి మేము క్రీస్తుని చూపిస్తున్నాం అంటున్నారు. ఏ క్రీస్తును అనేది కదా ప్రశ్న. చాలా రకాల క్రీస్తులు ఉన్నారు ఇక్కడ. ఏ క్రీస్తును? I have a question here. Okay. See, we believe Bible is the truth. Yes, 100%. Whatever said in the Bible is truth. Correct. And the word of the God. Correct. Inspired by Holy Spirit. Correct. And the authors written. Correct. With the inspiration of the Holy Spirit. Correct. ఈ ట్రూత్ ని ట్రూత్ అని చెప్పడానికి can we depend on a myth? Absolutely not. Not just myth, lie. Can we depend on a lie? అబద్ధం మీద ఆధారం పడి నిరూపించుకునే అబద్ధంలో లేకపోతే ఇన్ దట్ కల్పన లేకపోతే ఇన్ దట్ మిథాలజీ మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి నేను అవి తీసుకుంటాను. ఏం మంచి విషయాలు? అవి కూడా మాట్లాడితే పోలా ఏమున్నాయి మంచి విషయాలు? సో అవి తీసుకొని ఈ ట్రూత్ ని చెప్పటానికి ఒక అసత్యంపై ఆధారపడి సత్యాన్ని ప్రకటించాల్సిన కర్మం పట్టింది అంట నేను. దానికి చదువు కావాలా? దానికి గాడిదకున్న బుద్ధి కావాలా? అంటే సత్యాన్ని సత్యంగా ప్రకటించడానికి ఒక అసత్యాన్ని బేస్ చేసుకుని అసత్యంలో ఇప్పుడు మంచి లక్షణాలు ఉన్నాయి, లేకపోతే నేను పౌలుని పోలి ప్రకటిస్తున్నాను, లేకపోతే అన్యులు వాళ్ళే ప్రకటిస్తున్నాను చెప్తే ఇప్పుడు వ్యభిచారుల దగ్గర పోయి వ్యభిచారం చేస్తాం వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తానికి చేయం కదా. అది అడుగుతాను. పౌలు మాదిరిని మనం మాట్లాడదాము. దానికంటే ముందుగా సరే ఇప్పుడు మన అనిల్ గారిని ఒక ప్రశ్న అడుగుతాను. సార్, ఇప్పుడు వేదాల్లోనూ ఖురాన్లోనూ అన్ని గ్రంథాల్లో దాదాపుగా యేసుని గురించి ఎంతో కొంత ఉంది. అది కాపీ కొట్టుకున్నారా లేకపోతే వాళ్ళు అఫ్కోర్స్ ఓఫీ గారు అయితే అది వేదాల గురించి అయితే బ్రహ్మముఖోద్దిష్టాలు అని నేను ఇష్టపడుతున్నాను నమ్ముతున్నాను అని కూడా రాసుకున్నాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే వేదాల్లో ఖురాన్లో యేసుని గురించినటువంటి సాక్ష్యం ఉన్నప్పుడు బైబిల్ కూడా పరిపూర్ణమైన సాక్ష్యం. అక్కడ ఉన్నటువంటి ఆ కొంత సాక్ష్యం బైబిల్ కూడా కాదు, బైబిలే పరిపూర్ణమైన సాక్ష్యం. బైబిల్ కూడా అంటే అదే బైబిలే పరిపూర్ణమైన సాక్ష్యం. సాక్ష్యాలుగా తీసుకోవచ్చు కదా. ఏంటి నాకు అర్థం కాలేదు ఎంతకేందంటే
అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు మొన్న ఒక వీడియోలో జానకయ్య గారు మీరు మాట్లాడుతూ కాపీ కొట్టుకున్నారు బైబిల్ నుంచి అన్నారు. 100% అండి. కాపీ కొట్టుకుంటే మరి కొంత సత్యం ఉన్నట్టే కదా అందులో. సో దాన్ని చూపించి ఇది ఎవరు, ఉదాహరణకు భువనస్య నాభి, భూమి మధ్యప్రదేశంలో ఆయన పుడతాడు యజ్ఞ పశువు అని ఉంది. మరి అది ఎవరు? యేసుక్రీస్తే కదా. ఇజ్రాయెల్ అనేటువంటిది ప్రపంచం నడుబడి ఉంది కదా. కాబట్టి మరి యేసుక్రీస్తు అది ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు పుట్టలే కదా. ఇజ్రాయెల్లో ఎవరు పుట్టినా ఈ దేశంలో పుట్టారని చెప్పుకుంటారు కదా వాళ్ళు. ఏమంటారు సార్? బైబిల్ 66 పుస్తకాలు, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా మనకి ఇది ప్రామాణికమా కాదా? అంటే ఒక్క వర్డ్లో కూడా ఒక పొల్లు కూడా పోకుండా ఇది ప్రామాణికం. ఓకే. సో ఒకవేళ మనం వేదాల్ని ప్రామాణికంగా తీసుకుంటే, లేకపోతే భవిష్య పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, ఆ వాంగ్మయంలో ఉన్న మొత్తం ప్రామాణికం తీసుకోవాలి కదా. అక్కడక్కడ ఏరుకొని ఇది కొత్త హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్ రాత్రడినా ఎవరికి తెలియని హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్, దాని ఏమంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇంగ్లీష్లో 4 మాటలు మాడితే సరిపోదు. ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెర్మెనెటిక్స్ తెలిస్తే వేదాల మీద కూడా అదే ఉపయోగించాలి. అంతే కదా, మీరు అనేది అదే. ఇది 100% ప్రామాణికమైనప్పుడు బైబిల్ కి ఉంటే వేదాలకు ఉండాలి. ఇది 100% ప్రామాణికమైనప్పుడు అది కూడా 100% ప్రామాణికంగా తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు యజ్ఞ పశువు గురించి మాట్లాడుతున్నప్పుడు వేదంలో నరమేధ యాగం ఉంది, అశ్వమేధ యాగం ఉంది, గోమేధ యాగం ఉంది, సోమయాగం ఉంది, వరుణ యాగం ఉంది, రాజసూయ యాగం ఉంది. వీటన్నిటిలో బలులు జరుగుతాయి. మరి యజ్ఞ పశువు అక్కడ ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే ఒక గాడిదికో, లేకపోతే ఒక గుర్రానికో, లేకపోతే ఒక మేకకో, గొర్రెకో, లేకపోతే ఇంకేదో ఒక జంతువుకి ఆపాదించిన ఆ మంత్రాన్ని తీసుకొచ్చి యేసు ప్రభుకి ఆపాదిద్దామా? అంటే ఇప్పుడు పాత నిబంధనలో గొర్రె బలి ఇచ్చి పస్కా బలి అది యేసుని సూచించేదే కదా. బలులన్నీ కూడా యేసుని సూచిస్తున్నాయి కదా. అదే అక్కడికే వస్తున్నాను సార్. పురుష మేధ యాగం అని అన్నాను. ఈ పురుష మేధ యాగం మనకి శుక్ల యజుర్వేదం 31, 32 అధ్యాయాల్లో దొరుకుతుంది. ఈ పురుష మేధ యాగంలో ఉన్న ఆ కొన్ని మంత్రాలు ఓ పురుష, లేకపోతే ఓ పురుష అని ఎవరినైతే అంటున్నారో అతను ఎవరు అని చూడాలంటే మనం మళ్ళీ ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో ఉన్న పురుష సూక్తంలోకి వెళ్ళాలి. ఈ పురుష సూక్తంలో అది ఎలా స్టార్ట్ అవుతుంది? సహస్ర శీర్ష, సహస్రాక్ష, పురుష సహస్రపాత్ అని స్టార్ట్ అవుతుంది. అంటే యేసుక్రీస్తుకి 1000 చేతులు, యేసుక్రీస్తుకి 1000 తలకాయలు, యేసుక్రీస్తుకి 1000 కాళ్ళు ఉన్నాయా? మొత్తం ప్రామాణికంగా తీసుకోవాలి కదా. నచ్చింది మాత్రమే అలంకారం అని ఎవరు చెప్పారండి? అంటే ఎలా మనం అలంకారంగా ఎలా తీసుకుంటాం? వాట్ ఈస్ ద క్రైటీరియా? హూ టోల్డ్ యూ టు టేక్ ఇట్ యాజ్ అలంకారం కదా? ఎవరు చెప్పారు మీకు అది అలంకారంగా తీసుకోవాలని? నెక్స్ట్ వస్తే సొంత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ తర్వాత మెల్లిమెల్లిగా మనం చదువుకుంటూ వస్తుంటే ఆ విరాట్ పురుషుణ్ణి వీళ్ళు నరమేధ యాగం చేస్తారు. చేసినప్పుడు అతని తలలో నుండి బ్రాహ్మణులు, బాహువుల్లో నుంచి క్షత్రియులు, ఉదరములో నుంచి వైశ్యులు, పాదములో నుంచి శూద్రులు వచ్చారు. మరి యేసుక్రీస్తు తలలో నుంచి బ్రాహ్మణులు వచ్చినట్టుగా మరి మనకి ఎక్కడన్నా ఉందా బైబిల్లో? అది నాకు అవసరం లేదు. నాకు అవసరమైనంత మట్టుకే అక్కడక్కడ ఏరుకోకూడదు అంటాను నేను. అక్కడక్కడ ఏరుకుంటే అర్థం మొత్తం అర్థమే పోతుంది. అక్కడక్కడ ఇలా ఇప్పుడు సరే మీరు ఇది ప్రామాణికంగా ఋగ్వేదం ప్రామాణికంగా తీసుకుందాం అనుకున్నాం. ఒక్క ఋగ్వేదంలోనే నేను 10 మంది సృష్టికర్తలను చూపిస్తాను. 10 మంది సృష్టికర్తల్ని. ఋగ్వేదం మరి ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం ప్రకారం పురుషుడు సృష్టికర్త. మళ్ళీ అలాగే ఋగ్వేదం 10వ మండలం 121 సూక్తం, 121 దాన్ని ప్రజాపతి సూక్తం అంటారు. అంటే హిరణ్య గర్భ సూక్తం అంటారు. ఆ హిరణ్య గర్భ సూక్తంలో మరి ప్రజాపతి మనకి సృష్టికర్తగా కనపడుతున్నాడు. ఋగ్వేదం 10వ మండలం 190 సూక్తం 3వ మంత్రం దగ్గర మనకి దాతర్ అనే అతను సృష్టికర్తగా కనపడుతున్నాడు. మరి అలాగే ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 1, 2 మంత్రాల్లో విశ్వకర్మ మనకు సృష్టికర్తగా కనపడుతున్నాడు. బ్రాహ్మణస్పతి ఈ సూక్తం పేరు కూడా బ్రాహ్మణస్పతి సూక్తమే. బ్రాహ్మణస్పతి సూక్తం ఋగ్వేదం 10వ మండలం 72వ సూక్తం 3, 4 మంత్రాల్లో మనకు బ్రాహ్మణస్పతి ఎలా సృష్టి చేశారో తెలుసా మీకు? మొట్టమొదట దిక్కులు పుట్టాయి. దిక్కుల్లో నుండి
ఋతువులు వచ్చాయి. ఆ ఋతువుల్లో నుంచి ఒక చెట్టు వచ్చింది, ఆ చెట్టుకి భూమి కాసింది. ఇది సృష్టి క్రమం. ఓకే, మరి బైబిల్ ఇలా చెప్తుందా? ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా, అక్కడక్కడ ఏరుకొని కాదు. అలాగే మళ్ళీ ఇంద్రుడు వరుణుడు ఋగ్వేదం 7వ మండలం 82వ సూక్తం 5వ మంత్రంలో, తర్వాత విష్ణు పాదధూళి నుంచి ఈ మొత్తం ప్రపంచం ఈ సృష్టి వచ్చేసింది అని మనకి ఋగ్వేదం 1వ మండలం 22వ సూక్తం 17వ మంత్రంలో దొరుకుతుంది. మరి ఇవన్నీ కరెక్ట్ అని నమ్ముదామా? సరే, మీరు ఖురాన్ గురించి కూడా అడిగారు. ఖురాన్లో మరి సురా అల్ నీసా చాప్టర్ 4 4వ అధ్యాయం 157 157వ ఆయత్లో ఏమని ఉంటుంది? నేను ఖురాన్ని కూడా వాడుకుంటాను యేసుక్రీస్తు కోసం అని చెప్తారు. మరి ఖురాన్ చాప్టర్ 4 వర్స్ 157లో యేసుక్రీస్తు అసలు సిలువ ఎక్కలేదు, సిలువ మీద చనిపోలేదు, చనిపోయింది వాడెవడో అని యేసుక్రీస్తు లాగా అల్లాహ్ చూపించాడు అని ఉంది. మరి దీన్ని కూడా నమ్మేద్దామా? మరి నమ్మేద్దామా? సో అంటే అందులో ఖురాన్లో ఇప్పుడు ఏమంటారు, కలామతల్లా అని ఉంది, అంటే ఆయన దేవుని వాక్యం అని ఉంది, రూ అల్లా అని ఉంది, దేవుని యొక్క ఆత్మ అని ఉంది, ఆయన కన్య గర్భంలో జన్మించాడని ఉంది. సో వాటిని నమ్ముదాం, వాటిని పట్టుకొని మనం వాళ్ళకి స్వార్థ చెబుదాం. సరే, ఇప్పుడు అదే కట్ చేసి చెప్తే ఇప్పుడు జన్ డాపైకా జన్ డాపైకా పిరాజు అని చెప్తానండి. ఏమర్థమైంది సార్? ఏం కాలే కదా. కలిపి చదవండి, మొత్తం చదవండి, పైనుంచి కిందకి ఏముందో చదవండి, దాన్ని ఎవరికి ఆపాదించారని. ఇప్పుడు జన్ డాపైకా పిరాజు అంటే జెండాపై కపిరాజు. అది ఆ జెండాపై కపిరాజుని కట్ చేసి మన వాళ్ళు ఇదిగో పిరాజు. నో, హీస్ నాట్ పిరాజు, హీస్ కపిరాజు. ఆయన ఎక్కడున్నంటే జెండా మీద ఉన్నాడు. మొత్తం చదివితే తెలుస్తుంది. జెండాపై కపిరాజు. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సరే వాళ్ళ వాదన ఏంటంటే, ఓకే మీరు వేరొక యేసు ఉన్నారు అంటున్నారు కదా, మరి ఆయన ఎవరో చెప్పండి అంటే. అవును, ఇప్పుడు ఒక మాట చదవండి. ఇప్పుడు ఇదే పుత్రుడు అనేటువంటి దాంట్లో ఏముందంటే, ఋగ్వేదం 10వ మండలము 61వ సూక్తంలో ఏముంది? 19వ మంత్రంలో, దేవుని నోట్లో నుంచి వచ్చిన ఆ వాక్యే సృష్టికర్త అట. సృష్టికర్త అయిన ఈ వాక్యే అగ్నిదేవుడు, ఎందుకంటే ఈ వాక్కు యజ్ఞస్వరూప గోవు అవుతుంది. అయితే ఇక్కడ మరి నోట్లో నుంచి వచ్చినటువంటి వాక్కు సృష్టికర్త ఏంటి, ఈ యజ్ఞస్వరూప గోవు ఏంటి, ఇవన్నీ యేసుకి వర్తిస్తున్నాయి కదా. అక్కడ ఏ దేవుడు కూడా ఈ పనులు చేయలే కదా. సరే, నేను నెక్స్ట్ మాట్లాడతా. మీ దానికి ఒక వాంగ్మయంలోంచి ఒక గ్రంథం తీసుకొని మాట్లాడుతున్నామంటే, ఆ వాంగ్మయంలో ఇంకా ఇతర గ్రంథాల్లో ఆ సందర్భం గురించి ఏం చెప్పబడిందని కూడా తెలుసుకోవాలి. మరి ఇప్పుడు నాకు వేదాలే అవసరం కాబట్టి నేను వేదాలే తీసుకుంటా, నాకు ఇప్పుడు రామాయణం మహాభారతంతో పని లేదు కాబట్టి నేను అందులో తీసుకోను అంటే కుదరదు. మీరు భగవద్గీతలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, ఆ యజ్ఞ పురుషుడు నేనే అంటాడు. ఇప్పుడు కృష్ణుడు యేసు ప్రభు ఒకటని చెప్పిద్దామా? అంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, కొత్తగా అడగడం అదే మళ్ళీ మనకి క్రీస్తు తత్వం ఒకటే అంట కదా. ఏం చెప్పాడు, కృష్ణ తత్వం క్రీస్తు తత్వం ఒకటే అని. భగవద్గీత 9వ అధ్యాయము 17వ శ్లోకంలో నేనే తండ్రిని అంటాడు శ్రీకృష్ణుడు. మరి ఇప్పుడు ఆ యజ్ఞ ఆ పురుష సూక్తంలో బలి అయిన పురుషుడిని నేనే అంటాడు. ఇప్పుడు ఈ వాంగ్మయం అంతా తీసుకొని హోలిస్టిక్గా చూద్దామా, లేకపోతే నాకు అవసరమైనంత మట్టుకే తీసుకొని చూద్దామా? ఇంకొకటి, ఈ వాంగ్మయం తీసుకునేటప్పుడు కూడా అద్వైత దృక్పథంలో తీసుకుంటున్నామా, ద్వైత దృక్పథంలో తీసుకుంటున్నామా, విశిష్ట అద్వైత దృక్పథంలో తీసుకుంటున్నామా? మీకు సిల్వ బొట్టుకి కూడా ఒక చారిత్రకమైన నేపథ్యం ఉంది ఆయన దృష్టిలో. మీరు ఆ గ్రంథం నేను 2 years బ్యాక్ ఏమో చదివినాను, హైందవ క్రైస్తవమే కదా అది. అందులో యాక్చువల్గా సిల్వ బొట్టు గురించి నిన్న మొన్నటి ప్రస్తావన కాదు, ఈయన గారి మదిలో ఆ బుక్ రాసేటప్పుడు ఆ ప్రస్తావన ఉంది. ఆ సిల్వ బొట్టుకు ఈయన డెఫినేషన్ ఏంటంటే, నిలువు బొట్టు వైష్ణవము, అడ్డబొట్టు శైవము, వైష్ణవము శైవము రెండు కలిపి క్రాస్కి లింకప్ చేసి సిలువ బొట్టు ధరించండి అంటాడు. అవసరమా? బొట్టు పెట్టుకోమని ఏమవుతుంది? ఇప్పుడు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు ఆ స్త్రీ క్రైస్తవురాలు కాకపోతుందా? పెట్టుకున్నంత మాత్రాన స్త్రీ క్రైస్తవురాలు అవుతుందా? కాదు కదా. దేవుడు చూసేది నీ మనస్సాక్షిని, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ హృదయంలో ఏముంది, అవి దేవుడు చూస్తాడు. సో పెట్టుకుంటే కూడా ప్రాబ్లం లేదు కదా. మనం అంటుంది బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం లేదు కదా.
ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే క్రైస్తవులు కాదన్న ప్రచారం ఎందుకు జరుగుతుంది నాకు అసలు అది టాపికే కాదు. ఇప్పుడు ఓఫీర్ గారు ఏమంటున్నారంటే ఇది మా చర్చోళ్ళకి చెప్పిన అంటున్నాడు. మరి చర్చోళ్ళకు చెప్పినప్పుడు మనకేంటి ప్రాబ్లం, వేరే వాళ్ళకి ఎందుకు ఇంత మరి అంటే ఎగనెస్ట్గా విషయాలు వస్తున్నప్పుడు ఇది నా చర్చ్ వరకే మాట్లాడుకున్నాను అని చెప్పుకోవటం అనేది, ఇప్పుడు ఆయన ఎవరు క్యానామేజు ఆదకప్పుడే వాళ్ళ చిన్నజీఆర్ స్వామి ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మనల్ని చాలా చులకన చేస్తూ, మీరు కోడిని తింటారు కాబట్టి కోడిలాగా పోయి పెంటలు ఏరుకొని తింటారు, పందిని తింటారు కాబట్టి పందిలాగా పోయి బురదలో బొరులుతారు అన్నట్టు మాట్లాడినాడు. ఇప్పుడు అది డ్యామేజ్ చేస్తున్నప్పుడు కవరింగ్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్, అయ్యా ఆయన వైష్ణవులకు మాట్లాడుకున్నాడు, మీ అందరి గురించి కాదు వైష్ణవ భక్తుల కోసం మాట్లాడని చెప్పారు. అదేదో చెప్పే ముందే ఇది కేవలము ఒక డిస్క్లైమర్, ఇది కేవలం నా సంఘస్థుల కోసము, నా ఫాలోవర్స్ కోసము అని చెప్పుకుంటే ఏ బాధ ఉండదు. నువ్వు చెప్పేటప్పుడేమో సార్వత్రికం చేస్తావు, దానికి ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నామో ఈ నీ సార్వత్రికంగా అది కేవలం సంఘం విషయంలో మనం మాట్లాడుతావు. అదే ఉద్యమం లాగా చెప్పాల్సిన అవసరం ఏంటి? కేవలము కాదు సార్, రేపు ఒక కలశం పెట్టి ఒక అగ్నేసి ఈ అగ్నిలో యేసుప్రభు ఉన్నాడు అని చెప్పి ఆ కలశం ఆడబెట్టి కలశంలో ఉండేది పరిశుద్ధాత్ముడు, పైన టెంకాయని చూసారా ఇది నేను పగలగొడుతున్నాను చూడండి, నన్ను నేను పగలగొట్టుకుని దాంట్లో నుంచి నీళ్లు పోసి చూసారా పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు నాలో నుంచి అని చూడ చెప్తాం. రేపటి నుంచి ఏముంది దాంట్లో పెడదాం, ప్రతి ఒక్క దానికి ఒకటి పెడదాము, ఒకటి గుడి కట్టించుకొని ఏమి దాంట్లో నా బొమ్మ పెట్టి పూజ చేయండి అని చెప్పి, పూజ చేసేది యాక్చువల్గా నాకు కాదు నాలో ఉన్నటువంటి దేవునికి అని కూడా చెప్తాము. ఇక్కడ నేను ఇంకోటి గమనించిన విషయం సింక్రటిజం అంటారు, హిందువులు చేసేది అదే కదా యాక్చువల్గా, అదే రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ అదే జేమిని ఇప్పుడు నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే స్మృతి రాయాలంటారా, మీకు బాగా పరిచయం కదా మీ గురువు గారు కదా ఏమైనా రాయిపిస్తావు నువ్వు, స్మృతి రాయించండి ఒకటి. ఇంకొక గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వేదాలలో క్రీస్తు కానీ, లేకపోతే పురాణాల్లో క్రీస్తు కానీ, లేకపోతే శివతత్వంలో క్రీస్తు కానీ, వైష్ణవతత్వంలో క్రీస్తుని కానీ, దేవితత్వంలో క్రీస్తుని కానీ ఈ ప్రకటించే వాళ్ళందరూ జనరిక్గా మాట్లాడేది ఏంటంటే, నేను ఒక నాయకుడిని, నేను ఇన్ని వేల సంఘాలు కట్టినాను, నేను ఇన్ని వేల ఆత్మలను రక్షించినాను, నేను ఇన్ని వేల బాప్తిస్మాలు ఇచ్చినాను, నేను ఇన్ని వేల కాపర్లను తయారు చేసినాను. నువ్వు చదువు సంధ్య లేదు, నీకేం తెలుసు? ఏం తెలియదు. నువ్వు నా గురించి చెప్పేటను అయినవా, నా బోధ గురించి చెప్పేటాడు అయినవా అంటే ఇప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యులు ఎవరన్నారా ఆ మాట? ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడినారా? ఇప్పుడు పౌలు పేతురుని గద్దిస్తాడు, గద్దించినప్పుడు పేతురు నీకంటే ముందు నన్ను డైరెక్ట్ ఎన్నుకున్నాడు, నువ్వు తర్వాత ఎన్నుకోబడ్డవాడివి, నీకంటే నేను ముందు, నేను కరెక్ట్ అని చెప్పిండు ఎక్కడన్నా? లేదు కదా. అంటే ఒక సహోదరుడు ఇంకో సహోదరుని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును నువ్వు స్వీకరించి ఆ గద్దింపులో నీది అసత్యము నాదే సత్యము అనే కోణంలో చెప్తావా, లేకపోతే నీకు గద్దించడానికి నీకు అర్హత లేదు, నీకు చదివే లేదు, నీకు గాడిదకున్న బుద్ధే లేదు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు కోన్కిస్కా కానివి, నేను 1000 సంఘాలకు కాపరిని, ఒక నాయకుడిని, ఒక పార్టీ స్థాపించినాను, నా డబ్బులంతా సువార్త కోసం ఖర్చు పెట్టినాను, మా డబ్బులు ఇచ్చే సువార్త కోసం కాకపోతే ఇంటి కోసం ఇస్తామా? ఇట్లా మాట్లాడతామా? అంటే ఫ్రమ్ హియర్ we should understand the person's intention. Was he attacking the subject or was he attacking the person? If he was attacking the person, then he was satisfying his own ego. To satisfy his own ego, he was attacking the person and sidelining the subject. అంటే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు కూడా వచ్చని చెప్తాను అంతే. అంటే వాట్ ఈ సైడ్ హాఫ్ వెదవన్నారా, వెదవకి వెదవ అండ్ హాఫ్ వెదవ. మా అయ్యగారు ఏమన్నా మాట్లాడతాడు, అది ఆయన పేటెంట్ అన్నీ సర్వాకులు ఉన్నాయి ఆయనకి. వెదవన్నారా వెదవ ఇంగ్లీష్లో మాట్లాడేసినాడు. నేను చాలా నవ్వుకున్నా, బికాస్ ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడింది 2 years బ్యాక్ 3 years బ్యాక్. అది ఎందుకు ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అది మిత్ అని నాకు తెలియదా, శివుని గురించి ఈ విధంగా రాసి పెట్టిందో నాకు తెలియదా, నువ్వు పుట్టక ముందే నేను అవన్నీ చెప్పేది ఏంటంటే శివుడు అనేటువంటిది ఒక లీలావతారము. లీలావతారము, యేసుప్రభు కూడా లీలావతారమేనా? కాదు, యేసుక్రీస్తు అసలు రియాలిటీ. బట్ ఇక్కడ ఉన్నటువంటి శివుడు గాని, రామతత్వం గాని, కృష్ణతత్వం చెప్పాలా బ్రదర్?
ఇక్కడ నుంచి చెప్పాలా సొంత కథలు చెప్తే ఎట్లా? అది ఎంగిలి కదా, అంటే సారీ, ఇప్పుడు కరెక్ట్ చెప్పినారు. కరెక్ట్ చెప్పినారు. గతంలో నేను ఎంగిలి తిన్ను, నేను ఎంగిలి మాటలు మాట్లాడను అనేవాళ్లే ఈరోజు బాకి నోరులు వేసుకుని ఎంగిలి మాటలు చెప్తున్నారు అన్నదే నా పాయింట్ కూడా. మీరు కరెక్ట్ గా పాయింట్కి వచ్చినారు. ఇప్పుడు దీన్నే ఎంగిలి మాట. నేను ఏదో చెప్పబోయి ఏదో కరెక్ట్ పందాలో ఉన్నారు. గురువు గారిని కవర్ చేసుకునే అవసరం లేదు, దీన్నే ప్రజలు నిర్ణయించుకుంటారు. వాట్ వీఆర్ సేయింగ్, రెండు ట్రూత్స్ ఉండవు, అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఒకటే ఉంటుంది. ఒకటి ఫాల్స్ అని కన్ఫర్మ్ అయినాక ఆ ఫాల్స్ లో కొన్ని మంచి ఉన్నాయని చెప్పేసి అవి తీసుకొని ఈ ట్రూత్ ఫాల్స్ లో నుంచి ట్రూత్ ని ఎలా ఎత్తుతావు? అసలు ట్రూత్ ప్రకటించకుండా ఫాల్స్ ని ట్రూత్ గా చూపించి ప్రకటిస్తాను ఎట్లా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఏమంటారు దీన్ని, ఈ ఐందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని చదివి అనేకులు క్రీస్తులోకి వస్తున్నారు. సో ఇది అసత్యం అయితే, ఏది మొన్న 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 టీవీలో కూర్చున్నారు కదా 4-5 మంది, ఒక్కరు కూడా రాలేదే. ఎవరు? చిన్నజీరు స్వామి రాలేదు, పరిపూర్ణానంద రాలేదు, వాళ్ళ పక్కన కూర్చుని చాలా మంది ఉన్నారు. ఎవరు వచ్చినట్లు నాకు తెలియదు. అంటే ఒకరు వచ్చారు, ఒకరు ఇట్లాంటి వాళ్ళు చెప్పిందే ఇని, ఒకడు అండకొండ రాముడు అని మా చర్చికే వచ్చాడు ఒకడు. నేను మోదస్ చౌదరి గారు చెప్తుంటే వేదాల్లో దేవుడు ఉన్నాడని నమ్మానన్నా, నా దగ్గరకు వచ్చి నాతోనే చెప్పాడు. నాతోనే చెప్పి నాకు బాప్తిసం అన్నా అంటే 2 సంవత్సరాలు గమనించిన తర్వాత బాప్తిసం ఇచ్చాం, ఊరికి నీ ఇవ్వలేదు వాడికి. ఏమి ఇప్పుడు ఒకవేళ నువ్వు చూస్తుంటే వాడు మా పిల్లోడే, వాడు యాక్ట్ పోయినా మా పిల్లోడే లాస్ట్ వాడు. ఎవరిని చేసుకోవడానికి పోయాడో తెలుసు, అన్ని తెలుసు నాకు. కానీ వాడు వచ్చి ఏం చెప్పాడు, యేసు ప్రభు వేదాల్లో ఉన్నాడంటన్నా అని చెప్పి వచ్చాడు. నేను చెప్పాను, అరే బాబు నువ్వు నమ్మితే నమ్ము, నాకేం ప్రాబ్లం లేదు, కానీ బైబిల్ అలా చెప్పదురా. బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రజలు లేకపోతే లోకము దేవుడిని విడిచి తప్పిపోయింది, తప్పిపోయిన ఈ లోకాన్ని తిరిగి సరిచేయటం కోసం దేవుడే స్వయంగా దైవ మానవుడిగా వచ్చాడ్రా, మనందరినీ తిరిగి ఒక కుటుంబంగా చేస్తాడు. హిందువైనా ముస్లిం అయినా మనిషిగా ఉండటం కోసం ఆయన వచ్చాడు. అన్ని కులాలను, ఏ కులము లేకుండా, అన్ని మతాలను ఏ మతం లేకుండా మానవులుగా నిలబెట్టడం కోసం ఆయన వచ్చారా, మనందరం ఒక కుటుంబం అవుతాం అని చెప్పాం. అది నచ్చలేదు. అయ్యో వేదాల్లో యేసు ప్రభు లేడంట అని వెళ్ళిపోయాడు. అర్థమైందా? చెప్పని ఎవరిని తీసుకొచ్చాడు, ఎంతమంది వెళ్ళిపోయారో చూస్తే ఒకేలా భారతదేశంలో తెలిసిపోద్ది. సో నేను ఒక సంఘటన చెప్తాను. నేను కూడా సార్, నేను మిమ్మల్ని అడ్డుపడుతున్నాను అనుకోద్దు, సారీ. ఇప్పుడు వేదాల్లో యేసుక్రీస్తు అనేది సరే, అది 1-2 నిమిషాలు అక్కడ పెడదాం. మన భారతదేశ జనాభా దగ్గరగా 135 కోట్ల మంది ఉన్నాం మనం. ఈ 135 కోట్ల మందిలో ఎంత శాతం మంది ఈ వేదాలని చదివి ఉంటారు? ఈయన పంచుతాడు కదా, ఈయన పంచితే చదువుతారు రేపు. ఎంత శాతం మంది ఈ వేదాలని చదివి ఉంటారు? అసలు 1 లేకపోతే 2% కన్నా ఎక్కువ జనాభా అసలు ఆ 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీతనే చదివి ఉండరు. మరి ఇన్నిన్ని మాండలాలు, ఇన్నిన్ని అధ్యాయాలు, ఇన్నిన్ని సూక్తాలు, ఇన్నిన్ని మంత్రాలు ఉన్న ఈ చతుర్వేదాలు ఎంతమందిని చదివి ఉంటారు? సో అక్కడక్కడ ఏరుకొని ఇదిగో ఇప్పుడు ఓ సూర్యదేవా, నీవు నీ 7 అశ్వములతో రథములతో నీవు ఈ భూమి చుట్టూ తిరుగుచున్నావు, ఈ భూమికి నీవే వెలుగై ఉన్నావు అని ఉంది. అదిగో యేసుక్రీస్తు నేనే వెలుగై ఉన్నాడు అన్నాడు కదా, ఇదిగో యేసుక్రీస్తు, ఇదిగో వేదాల్లో యేసుక్రీస్తు. ఓ ఇంద్రదేవా, నీవే మాకు జీవన ప్రదాతవై ఉన్నావు అని అన్నాడు. అయ్యో నేనే మార్గం సత్యం జీవం అన్నాడు, ఇక్కడ జీవం కనపడుతుంది, ఇదిగో యేసుక్రీస్తు. దానికి ముందెనకాల ఏముంది? ఇప్పుడు మరి దాన్ని అబద్ధం అంటారు సార్. ఇప్పుడు ఓ సూర్యదేవా, ఈ జగతికి నీవే వెలుగై ఉన్నావు అన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు నేను వెలుగుని అని చెప్పిన దాన్ని అట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, మరి అక్కడ సూర్యుడు 7 గుర్రాలను వేసుకొని భూమి చుట్టూ తిరుగుతున్నాడుగా, మరి రియల్గా అది జరుగుతుందా? భూమిగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ జరుగుతుంది. సో ఒక లేని దాంట్లో నుంచి సత్యాన్ని ఎలా తీయగలం మనం? నేను లైవ్ లో ఒక కామెంట్ చూస్తున్నాను. మీ వాదన ఏంటి సార్, హైందవ క్రైస్తవం బుక్ చదివి మారిన హిందువులందరినీ మరలా హిందువులుగా మారమంటారా? నేనేమంటున్నానంటే మారే బిజినెస్ పెట్టుకోవద్దండి అంటున్నాను. మార్చే బిజినెస్లు ఎందుకు మీకు, ఈ వ్యాపారాలు ఎందుకు? ఇందుకనే తన్నేది మిమ్మల్ని. వాళ్ళు తన్నించుకునే వాళ్ళు ఎందుకు తన్నించుకుంటున్నారు, తన్నే వాళ్ళు ఎందుకు తంటున్నారు అంటే ఇదిగో ఈ మార్చుకోవడాలు దాని మీదనే ఉంది. ఎందుకు మారాలి, ఎవరు మారాలి, ఎక్కడికి మారాలి, ఏంటి మత మార్పిడి అనేది? మీరు ఒప్పుకుంటున్నారా మీరు మత మార్పిడి చేస్తున్నారని? పోనీ అది చెప్పండి, మత మార్పిడి చేస్తున్నారా మీరు?
దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. అది కాదు మన పని. మరేంటి? సత్యమును ప్రేమతో చెప్పడం మన పని. సత్య సువార్త, సత్యమును సువార్తగా ప్రకటించడం. ఏంటా సువార్త? నా రాజు ఏలుతున్నాడు అని చెప్పడం సువార్త. ఏంటా సువార్త? నా రాజు ఈ ప్రపంచాన్ని తిరిగి సుభిక్షంగా చేయబోతున్నాడు, తిరిగి శాంతి సమాధానాలు, తిరిగి ఆయన యొక్క సన్నిధి రాబోతుంది, ఆయన సన్నిధి వచ్చేసింది, యేసుక్రీస్తునందు అది ఉంది అని చెప్పడం సువార్త. అంతేగాని ఏదో కొత్తదిదో చెప్తారేంది మీరు? ఏదో పుస్తకం చదివితే మారిపోయి ఎక్కడ ఏం మారుతారు? ఏంటి మారటం అంటే? రోమిలకు రాసిన ఏ క్రీస్తు? అదే నేను అడిగాను. ఏ క్రీస్తు దగ్గరికి తెస్తున్నారు మీరు? రోమిలకు రాసిన పత్రిక 12లో ఏం చెప్తుంది? మీ మనసు మారి రూపాంతరము చెందటము వలన. ఏంటి మనసు మారి రూపాంతరం చెందటం అంటే? శివునిలో యేసుప్రభువుని చూడడమా? రామునిలో యేసుప్రభువుని చూడడమా? ఏంటా అది? మత మార్పిడి. అవసరమా నీకు అది? మత మార్పిడి ఎందుకు నీకు? అట్లా నీ మనసు మారి రూపాంతరం చెందాలి. ఎలా రూపాంతరం చెందాలి? ఒక మనిషిని మనిషిగా చూడాలి. ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి స్థితిని స్త్రీకి ఇవ్వాలి. సమాజంలో ఎక్కడ శాంతి స్థాపన జరగాలి అక్కడ శాంతి స్థాపన జరగాలి. సమాజంలో ఎక్కడైతే వనరుల వికేంద్రీకరణ జరగడం లేదో వనరులు వికేంద్రీకరించబడాలి. దేవుని యొక్క సన్నిధిని అన్ని రంగాల్లో అన్ని చోట్ల చూడాలి. దేవుని యొక్క సన్నిధిని కుటుంబాల్లో చూడాలి. దేవుని యొక్క సన్నిధిని అన్ని మతాల వారు అనుభవించాలి. ఇది కదా మన సువార్త. ఇదేంటి కొత్తగా మళ్ళా? అంటే క్రీస్తుని అంగీకరించిన సువార్త అవుతుంది కదా. అవును, క్రీస్తు. ఏ క్రీస్తునని అంటున్నాను నేను. రాముడు అనే క్రీస్తా, లేకపోతే కృష్ణుడు అనే క్రీస్తా, శివుడు అనే క్రీస్తా? అదే బైబిల్లో ఉన్న క్రీస్తే. బైబిల్లో ఉన్న క్రీస్తుని ఎక్కడ చెప్తున్నారు మీరు? భగవతత్వం అంటే రామతత్వమే క్రీస్తు తత్వం అంటున్నారు కదా. శివతత్వమే క్రీస్తు తత్వం అంటున్నారు. అదే అక్కడే కదా ప్రాబ్లము. ఈ దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీ మనసు మారి రూపాంతరము చెందటమే అది కన్వర్షన్. కన్వర్షన్ అంటే మతం మారటం కాదు. మతం మారటం ఇదిగో ఇలాంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాలు రాసి మతం మారుతున్నారు. క్రైస్తవ సమాజం మొత్తం తీసుకుంటా ఉంది. క్రైస్తవం అనేది ఒక మతమే కదా. ఇప్పుడు అపోస్తల కార్యంలో వారు మొదట క్రైస్తవులు అనబడిరి అని ఉంది. అవును. ఎవరు? శిష్యులు. శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరండి? శిష్యులు అంటే ఎవరంటే యేసును రాజుగా అంగీకరించిన వారు, క్రీస్తును ప్రభువుగా తన హృదయములందు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. సో వాళ్ళని లౌకికంగా మరి మతం మారిన వారే అంటారు కదా. లౌకికంగా 1,00,000 మంది అంటారు అనేవాళ్ళు. కానీ మీరు ఒప్పుకుంటున్నారా అనేది నా ప్రశ్న. ఓకే, బయట వాళ్ళు 1,00,000 అంటారు, మీరు ఒప్పుకుంటున్నారా మీరు మతం మారుస్తారని? ఇంతవరకు చెప్పారు ఆర్యులు మతాలనే మారుస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆర్యుల లెక్కన మీరు మతాలనే మారుస్తారా? మతాల పైన అంటే ఇప్పుడు శివుని పైన ట్యాగ్ వేసి ఇప్పుడు క్రిస్టియన్ శివుడు అని చెప్తారా? రామశివుడు అని చెప్తారా? అయితే క్రీస్తు శివుడు అని చెప్తారా? క్రీస్తు క్రిస్టియన్ అని చెప్తారా? క్రిస్టియన్ దాన్ని ఏమంటారు? కృష్ణ ద క్రిస్టియన్ అని చెప్తారా? ఏంటి వాట్ ఈస్ అంటే ఈ హైజాకింగ్ మోడల్ ఏ సనాతన ధర్మం అయితే చేస్తోందో అటువైపే మీరు వెళ్తున్నారు. అదే నా బాధ కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఓఫీర్ గారు అనుసరిస్తుంది ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ మోడల్. ఏ మోడల్? కన్స్ట్రక్టివ్ గా ఎదుటివాని ఇగోని హర్ట్ చేయకుండా అరే మీ గ్రంథాలే తప్పు మీరంతా కాపీ కొట్టుకున్నారని చెప్పి నేను అంటే వాడు వింటాడా? వాడు వస్తాడా? చెప్పడానికి అది అవసరం లేదు. మేము అది చెప్పమే అందరికి వెళ్ళి అరే మీ గ్రంథాలు తప్పు మీ గ్రంథాలు తప్పు అని ఎందుకు చెప్తాం? అవన్నీ చెప్పరు ఎవరు. అంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు శాంతి స్థాపకుడు, యేసుక్రీస్తును నమ్ముకోండి, యేసుక్రీస్తును నమ్మితే ఆయన పరిపాలన క్రిందికి రండి, ఆయన పరిపాలన క్రిందికి వస్తే నీ దాన్ని ఏమంటారు నీ మనసు మారి రూపాంతరం చెందుతుంది, నిజమైన మనిషిగా మారతావు. ఇది చెప్తాం సువార్త. అంతేగాని మీ గ్రంథాలు తప్పు అది వర్కౌట్ ఎక్కడ అంటే ఎవరు చెప్తారు? దీన్ని ఏమంటారంటే లేని భూతాన్ని ఒకటి క్రియేట్ చేసి కాబట్టి నేను కొత్త భూతం చెప్తున్నాను అని చెప్పడం అంటారు దీన్ని. సెంటిమెంటల్ గా ఎవరు చెప్తారు అలాంటి? చూపించే విధానం ఎవరు చెప్పారు అలాంటి సువార్త? లేదు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే బిల్లిగ్రామ్ సువార్త. బిల్లిగ్రామ్ కాదు, బైబిల్ చెప్పే సువార్త. బిల్లిగ్రామ్ ఎవరు మధ్యలో? బిల్లిగ్రామ్ సువార్త లేదు, ఏం లేదు. బైబిల్ ఒకటే సువార్త. బైబిల్లో ఏం సువార్త ఇస్తుందో అదే చెప్తున్నాం. భారతదేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి వారికి సువార్త ఏ దేశానికైనా ఒకటే. సువార్త ఏ దేశానికైనా ఒకటే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇదే సువార్త. అవును, దాన్ని ఇప్పుడు సరే ఇప్పుడు బైబిల్కే వస్తాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, రాముడు లాంటి ప్రభు అనేది సువార్త కాదు, అది సింక్రెటిజం. సార్ నేను మీకు సపోర్టివ్ గా ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మన భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి మిషనరీగా మనం నమ్ముతాము విలియం క్యారీ గారు. విలియం క్యారీ గారు మరి వేదాల్లో యేసుక్రీస్తుని చూపిలేదే, భవిష్య పురాణంలో చూపిలేదే. మరి తర్వాత ఎన్నో సంఘాలు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కనపడతాయి. పాత చర్చిలు, ఏబిఎం అని, లూథరన్ అని, సిఎస్ఐ అని, బ్యాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని ఇలా చాలా కనపడతాయి. వాళ్ళందరూ సత్య సువార్త
అంటే సువార్త చెప్తూ సత్యాన్ని చెప్తూ నిజరక్షకుడు ఎవరు చెబుతూ వారికి మారు మనస్సును కల్పించారే గాని మత మార్పిళ్ళు ఎవరు చేయలా. ఈ మత మార్పిడి అనేది బైబిల్లో ఉన్న టాపిక్ కానే కాదు. ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా మచ్చొస్తుంది. తర్వాత ఈ ఫస్ట్ ఈ సిద్ధాంతాన్ని ఇగో మీ పుస్తకాల్లో మా దేవుడు ఉన్నాడు, లేకపోతే మా పుస్తకాల్లో మీ దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ మనకి చాలా కాలం క్రితం ఇస్లాంలో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. పరమగీతముల్లో మొహమ్మద్ అని రాస్తుంటే మొహమ్మద్ అదిగో మొహమ్మద్ అని అక్కడి నుంచి మొదలైంది. తర్వాత మెల్లిమెల్లిగా ఇది రూపాంతరం చెందుతూ మరి రామకృష్ణ పరమహంస గారే గాని, మరి వివేకానంద లేకపోతే ప్రభుపాద గారు కానివ్వండి, లేకపోతే ఒక యోగి వివేకానందుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి మోడలే కన్స్ట్రక్టివ్ మోడల్. మీరు ఏదైతే అంటున్నారో కన్స్ట్రక్టివ్ కాదు, ఇది డిస్ట్రక్టివ్ మోడల్. ఇది ఈ కన్స్ట్రక్టివ్ మోడల్ ని వీళ్ళు ఫాలో అయ్యి ఇంగ్లీష్ లో బుక్స్ రాసి ఫారెన్ లో అమ్ముకొని వాళ్ళని హైందవులుగా మార్చడానికి ఉపయోగించిన మొట్టమొదట ఏం చేస్తారు, ఇలా ఫస్ట్ యేసుక్రీస్తుని చూపిస్తారు, ఆ తర్వాత వెనక నుంచి కృష్ణుడిని చూపించారు. ఇదే కదా జరిగింది. సో ఇదే కన్స్ట్రక్టివ్ మోడల్ అని మీరు ఏదైతే అంటున్నారో, ఇదే కన్స్ట్రక్టివ్ మోడల్ ని మనం అనుకరించకూడదు కదా. ఎందుకు అంటే ఇప్పుడు వేదాల్లో యేసుక్రీస్తు, లేకపోతే భవిష్య పురాణంలో చూడండి, ఆ శ్లోకం చూడండి, అది క్లాసికల్ సాంస్క్రిట్ కాదు, అది మోడర్న్ సాంస్క్రిట్. అది ఈశా పుత్రాంచ సంథింగ్. ఇప్పుడు భవిష్య పురాణం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. భవిష్య పురాణంలో భవిష్యత్తు గురించి చెప్పబడిన విషయం కదా, లాస్ట్కి ఎంతవరకు చెప్పుకున్నారంటే క్వీన్ విక్టోరియా వరకు చెప్పుకున్నారు. చరిత్ర పుస్తకం అంతవరకు చెప్పుకున్నారు. భవిష్య పురాణం అనేది ప్రతిసర్గ పర్వంలోని విషయాలేగా మీరు చెప్తున్నారు. ఇందులో మౌర్య రాజులు ఉంటారు, శుంగరాజులు ఉంటారు, తర్వాత విష్ణుకుండిలు ఉంటారు, మన శాతవాహనులు ఉంటారు, తర్వాత ఈ మామ్లుక్ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోధి డైనాసిటీ, తర్వాత మొఘల్స్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఇవందరూ ఉంటారు. ఎప్పుడు రాశారు అనేది చూడాలా. 18th and 19th century క్రియేషన్ అది. నేటికి కేవలం 200 సంవత్సరాలు లేకపోతే 250 సంవత్సరాలు క్రితం మాత్రమే ఈ ప్రతిసర్గ పర్వం రాసి దీన్ని ఇన్సర్ట్ చేయబడింది, అందులోకి పెట్టబడింది. అదే నేను అదే చెప్తున్నాను. నిజంగా అది గనక ఎంతకు ముందు ఎప్పుడో పూర్వం రాసుంటే కాదు, భారతదేశ స్వాతంత్రం గురించి కూడా రాసేవారు. రాయలేదు, అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి రాయలేదు. సో క్వీన్ విక్టోరియా గురించి రాసిన వాళ్ళు భారతదేశం గురించి, స్వాతంత్రం గురించి ఎందుకు రాయారు? ఇది అత్యంత ప్రాముఖ్యం కదా. ఇది రాయకుండా అంతకుముందు రాశారు కాబట్టి అది ఫాల్స్ అని, లేకపోతే లేటర్ అంతా కలిపి రాశారని అర్థమైపోయింది. ఇంకొకటి, భవిష్య పురాణంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అనేది శుద్ధ అబద్ధం. అందులో ఈసా పుత్రుని గురించి చెప్పబడి ఉంటుంది. ఈసా అనే పదము ఖురాన్లో ఉంటుంది. ఈసాకు అర్థం లేదు, ఆ పదానికి అర్థం లేదు. జీసస్ అనే పదానికి చక్కటి అర్థం ఉంది. ఈసా అనేవాడు ఖురాన్లో ఉంటాడు, బైబుల్లో ఉంటాడు. అదే ఈసా మసీహ. ఈసాకు జీసస్కు సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. సో ఈసా అనే పదాన్ని భవిష్య పురాణంలో వాడారు కాబట్టి భవిష్య పురాణంలో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అంటే అది ఇంకా శుద్ధాబద్ధం. ఎందుకంటే అది ఏమంటారన్నా వాడు హెర్మెనెటిక్స్, అది అంతగా మనకు తెలియదు. మనకు సీదా స్ట్రైట్ ఫార్వర్డ్ బాత్ కన్నా మాలూమ్. సో ఇక్కడ డైరెక్ట్ మనం నేను మాట్లాడితే లేమని కూడా అర్థం కాల. ఓహో, ఈసా అనే పదానికి జీసస్ కి సంబంధం లేదు, ఈసా అనే పదానికి అసలు అర్థమే లేదు, ఆ పదానికి అర్థమే లేదు. మ్లేచ్ఛ జాతీయుడు అని ఉంది, కన్యగర్భం. నేను చెప్తున్నాను, భవిష్య పురాణంలో కావాలని డిగ్రేడ్ చేస్తూ రాసిన విషయం. అనేది ఏంటంటే డిగ్రేడ్ చేస్తూ రాస్తున్నారు, ఓకే, కానీ అది బైబుల్లోనే జీసస్ గురించి కాదు, ఖురాన్లోనే ఈసా గురించి రాసుకున్నారు. అది కూడా ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, శాలివాహనుడు అనే రాజు ఆయనకి జీసస్ క్రైస్ట్ తనని తాను కనబరుచుకుంటే ఇక వెనక్కి వచ్చి రాజ్యానికి అశ్వమేధ యాగం చేశాడంటే, చేద్దామా మరి మనం కూడా అశ్వమేధ యాగాలు? వచ్చి అశ్వమేధం చేయమని చెప్పాడు. సరే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, భవిష్య పురాణంలో ఇస్లాం అనేటువంటిది సాతానీయ మతం అని రాసింది భవిష్య పురాణంలో. అవును, సరే అది వదిలేద్దాం, దానికి సంబంధం కాదు మనం ఇప్పుడు. నేను అసలు ఎందుకు ఇక టాపిక్లోకి వస్తున్నాను. ఇది ఏదైతే ఓఫీర్ గారు అనుసరిస్తున్నారో హైందవ క్రైస్తవం అని, వేదాల నుంచి క్రీస్తుని చూపించడం అనేది పౌలు చూపించిన మోడల్. ఇది ఎట్లా, ఇప్పుడు పౌలు ఏం చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఏమన్నాడు,
మీ దేవతా ప్రతిమలు నేను చూశాను, మీరు అతిదేవతా భక్తి కలిగిన వారని నేను ఎరుగుదును, నేను సంచరిస్తుంటే కనపడింది ఒక బలిపీఠము, దాని మీద తెలియబడని దేవునికి అని రాస్తుంది. ఏమని రాసింది? తెలియబడని దేవునికి అని. శివుడని రాసిందా? తెలియబడని రాముడు అని ఉందా? లేదు. కృష్ణుడు అని ఉందా? అదే చెప్తున్నాను. తెలియబడని అని అంటే అర్థం ఏంటి? ఏం పేర్లు లేవు వాళ్ళకి అక్కడ, వాళ్ళు రాసుకున్నారు అట్లా. ఆడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? కొన్ని వేలుంటే దీన్ని మాత్రం ఏమని రాశారు? తెలియబడని. అదే ఏం వాడాడు? దాన్ని వాడాడు, తెలియనిది వాడాడు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి తెలిసిన వాళ్ళని వాళ్ళ తెలియనిది వాడాడు. తెలియని దానికి కాన్సెప్ట్ ఉండదు. విగ్రహము అని అంటే జస్ట్ రాయి, రప్ప, చెట్టు, మొక్క కాదు. దాని వెనుకల ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని వెనుకల ఒక భావజాలం ఉంటుంది. శివతత్వం అంటున్నాడు ఈయన, రామతత్వం అంటున్నాడు ఈయన, కృష్ణ తత్వం అంటున్నాడు. కృష్ణ తత్వం అంటే కృష్ణుడి వెనుకున్నటువంటి తత్వం తెలియదా ఆయనకు? శివుని వెనుకున్నటువంటి తత్వం తెలియదా? లయకారుడకుడని తెలుసు కదా. విష్ణువు వెనుకున్నటువంటి తత్వం తెలియదా? ఆ తత్వం ఏసా? దీనికి దానికి పోలిక. అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను. అందాల రాముడు ఇండివర శ్యాముడు ఇనకులాబ్ది శివుడు. సరే ఇక్కడికి వద్దాం. యాక్ట్ 17 లోకి వద్దాము. తెలియని దేవుడు ఉంది కదా, తెలియబడని దేవునికి చెప్తున్నారు. మీ కవీశ్వరులు అని అన్నప్పుడే వాళ్ళ గ్రంథాలన్నీ కవితలు అని చెప్పి మరీ చెప్తున్నాడు కదా. ఈయనేం చెప్తున్నాడు? బ్రహ్మముఖాల నుంచి వచ్చాయని పంచిపెడతానంటున్నాడు కదా. ఇక్కడ ఏదైతే కవీశ్వరులు అన్నారో అందులో రాసినటువంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పౌలు అంటే అరెటస్ అనేటువంటి ఒక ఆయన రాసినటువంటి పుస్తకంలో 300 BCలో ఆయన రాసింది ఏంటి? జూయిష్ అనేటువంటి దేవునికి సంబంధించిన గ్రీకు పురాణ దేవుడు అయినటువంటి జూయిష్ గురించి రాశారు. జ్యూస్ అంటే అక్కడ రోమా వాళ్ళ ఇంద్రుడు జ్యూస్ గురించి రాశాడు. అందులో నుంచి తీసుకొచ్చాడు కదా. కానీ రాసింది కవిత్వమే అని చెప్పాడా లేదా? కావ్యమే. మీ కవీశ్వరులలో కొందరు అన్నాడా? లేకపోతే మీ ప్రవక్తలలో కొందరు, లేకపోతే మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి బ్రహ్మముఖాల్లో నుంచి వచ్చినటువంటి అని రాశాడా? కవిత్వంలో నుంచి అని మాట్లాడా, లేకపోతే సత్యం రాసిన సత్యవాక్కుల్లోంచి, లేకపోతే రాసిన లేఖనాల్లోంచి అని మాట్లాడా? కావ్యాలకు సత్యానికి తేడా తెలియకుండా పౌలు మాట్లాడుతున్నాడా? కవిత్వం ఎప్పుడైనా వేల మంది దేవతలు ఉండగా మీకు తెలియని దేవుడు అన్నటువంటి బలిపీఠాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? అదే కదా, లేదు. దాని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలియదురా నేను చెప్తున్నానని. ఈయనేమంటున్నాడు? మీకు తెలిసినోడే ఈయన అంటున్నాడు. తేడా లేదా రెండిట్లో? మీకు తెలిసిన శివుడే ఈయన అంటున్నాడు, తేడా లేదా? మీకు తెలిసిన రాముడే ఈయన అంటున్నాడు, తేడా లేదా? మీకు తెలిసిన కృష్ణుడే ఈయన అంటున్నాడు, తేడా లేదా? తెలియని దేవునికి తెలిసిన దేవునికి. అంటే ఇప్పుడు పౌలు యూదులకు యూదు వల్ల నేను ఉంటిని ధర్మశాస్త్రం మొదటి కొరింథీలో 9వ అధ్యాయంలో సందర్భము ఉండదా? మొదటి కొరింథీ 9వ అధ్యాయము 20-22 వచనం ఏముంది ఇక్కడ? ఇక్కడ పేతురు ఏ విధంగా అయితే భార్యను పెట్టుకొని తిరుగుతున్నాడో, ఏ విధంగా అయితే మిగిలిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారో, నేను అలా కాకుండా నేను నా సొంత ఖర్చులతో పెండి లేకుండా వాళ్ళలాగా నేను అపోస్తులుడిని మీకు అని చెప్పే సందర్భం కదా ఇది. అంటే యూదులను సంపాదించుటకు యూదుల వలె అవును వంటిని ధర్మశాస్త్రమునకు లోబడని వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను. అదే దాని సందర్భం. అంతేగాని విగ్రహారాధకులను సంపాదించుకోవడం విగ్రహారాధన చేస్తాను, శివభక్తులను సంపాదించుకోవడం కోసం శివతత్వమే యేసుప్రభు అని చెప్తాను, రామభక్తులను సంపాదించుకోవడం కోసం రాముడే యేసుప్రభు అని చెప్తాను, అక్కడ జియోస్ వల్ల పిల్లల్ని సంపాదించుకోవడం జియోసే యేసుప్రభు అని చెప్తాను, అష్టారోతు దేవత పిల్లలు సంపాదించుకోవడం అష్టారోతు యేసుప్రభు ఒకడే అని చెప్తాను. ఇలాంటివి రాశాడా? సందర్భం ఏమిటి? ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకు ధర్మశాస్త్రం ఉన్నవాడిగా వారు మెచ్చుకునేటట్లు నా బ్రతుకుంది. ధర్మశాస్త్రం లేని వారికి ఎలా మాదిరికరమైన జీవితమో అలా నా బ్రతుకుంది. ఇక్కడేం బ్రతుకుంది? అది కదా ప్రశ్న. ఎందుకు కాంటెక్స్ట్ నుంచి బయటకు వెళ్తున్నాం మనం? హెర్మెనెటిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ హెర్మెనెటిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ తెలియదా ఇక్కడ? సార్ ఇప్పుడు మీరు ఇందాక అపోస్తుల కార్యం 17వ అధ్యాయము మరి 28 దగ్గర మనం ఆగాం, కానీ 29లో కూడా చూడాలి కదా. అక్కడ ఏముంది అక్కడ చూద్దామా? చూడండి. అటువలే, నేను 28 హాఫ్ నుంచి చదువుతున్నాను. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండి అయినను రాతి అయినను
దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. కొట్టిపారేస్తున్నాడు కదా, కొట్టిపారేస్తున్నాడు వెంటనే. ఈయన సిద్ధి చేస్తున్నాడు కదా. ఇందాక ప్రవీణ్ పగడాల గారు ఒక మాట చెప్పారు, ఒక విగ్రహం ఉందంటే దాని వెనకాల ఒక డాక్ట్రిన్ ఉందంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఈ కల్పనలు, అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో ఆ కల్పనల ద్వారా, అంటే మీ డాక్ట్రిన్ ఏదైతే ఉందో ఆ కల్పనల ద్వారా మీరు ఏవైతే శిల్పాలు చెక్కుకున్నారో అవి దేవుని స్వరూపాలు కావు అని చెప్తాడు. ప్రతి విగ్రహం వెనుక, ప్రతి ఐకాన్ వెనుక ఒక తత్వం ఉంది. ఈయన ఈ తత్వమే యేసులో ఉందని చెప్తున్నాడు. అది కదా సమస్య, దాన్ని సింక్రటిజం అంటారు కదా. మనం 2 వచనాలు కలిపి చదవాలి. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో యెషయా గ్రంథం 41లోను 44లోను ఏముందంటే, దేవుడే ఛాలెంజ్ చేస్తాడు, నా వలే భవిష్యత్ విషయాలను, పురాతన విషయాలను, జరగబో వాటిని చెప్పిన వాడు ఎవడు, ఉంటే తీసుకురండి అని చెప్తూ యేసును గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. సో ఇలా ఉన్నాయి, కన్యాకు పుడతాడని, బెత్లెహేములో పుడతాడని, ఇలా రకరకాలుగా మనము ప్రవచనాలు ఎన్ని చెప్పినా మీరే రాసుకున్నారు ఈ బైబిల్ అంతా అని అంటారు వాళ్ళు. కాబట్టి వారు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో నుంచి మనము తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఐడియాలజికల్ వర్క్ షాప్. ఇది ఎంతో దీని వెనక మంచి మంచి టెర్మినాలజీ ఉపయోగిస్తుండే. ఇది ఐడియాలజికల్ వర్క్ షాప్ కాదు, ఇది ఐడియాలజికల్ సింక్రిటిజం. అంటే మా నాయన ఏమి, మీ నాయన, వేరు వేరు నాయనలు వేరువేరుగా చూడటం ఆరోగ్యకరం అన్ని కుటుంబాలకు. కానీ మనందరం మనుషులం రా అని చెప్పుకోవడం. దేవుడు అందరికి ఒకడే కాదు, దేవుడు అందరికి ఒకడే కదా, దేవుడు అందరికి ఒకడే కదా. కానీ సైతాన్ కూడా ఒకడు ఉన్నాడు కదా, ఉన్నాడు. అదొక భావజాలము, ఇదొక భావజాలం. ఆ విషయంగా ఆలోచిస్తే సైతాన్లో ఉన్నటువంటి క్రియేటివ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి చూసారా, అది కూడా యెహోవాలో ఉన్న క్రియేటివ్ యాటిట్యూడే అని కలపటమే సింక్రెటిజం అంటున్నాను. అదే చెయ్యొద్దు అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు అదే కదా సింక్రెటిజం అంటే. ఇంకేంటి సింక్రెటిజం అంటే? సో ఇదంతా కూడా ఆర్యీకరణ లేకపోతే బ్రాహ్మణీకరణ. సో బెటర్ వ్యూహం కాదంటారు. ఏమంటారు? బెటర్ వ్యూహం కాదంటారు. ఇది బెటర్ వ్యూహం, అటర్ ఫ్లాప్ వ్యూహం ఇది. ఎందుకు అనంటే ఇది తిరుగు వలస. ఇది ఇప్పుడు క్రైస్తవులైన వారిని హైందవులుగా చేసే వ్యూహం ఇది. క్రైస్తవులైన వారిని హైందవులుగా చేసే వ్యూహమే ఇది. ఈ వ్యూహంలో భాగంగానే వీళ్ళు పనిచేస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైతే, నేను యేసు అనే పేరు చెప్పుకోవడం కోసం ఏదైనా వాడతాను అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు హైందవీకరణలో భాగంగానే పనిచేస్తున్నారు. అట్లా కాదు, నేను ఒకటి యాడ్ చేస్తాను పాయింట్. ఒకసారి ఇది చూపిస్తారా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది బ్రాహ్మీ లిపిలోని క. ఈ క 13వ శతాబ్దానికల్లా ఈ క ఇలా ఇక్కడ నుంచి ఇన్ని వంపులు తిప్పులు చేసి ఇక్కడికి వచ్చింది 13వ శతాబ్దంలో. మా సంస్కృతానికి ఉంది దేవనాగరి లిపి తోటే మేము రాసాము అని చెప్తున్నారు. కాబట్టి అది 13వ శతాబ్దంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనకి మొదటి శతాబ్దంలోనే బైబిల్ కంప్లీట్ అయిపోయింది. మొదటి శతాబ్దంలోనే. ఇంకొక ట్విస్టింగ్ పాయింట్ ఏంటంటే, మొదటి శతాబ్దంలోనే తోమా గారు భారతదేశానికి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. మరి అక్కడ సెంట్ థామ్ క్యాథడ్రలే కానీ, లేకపోతే సెంట్ థామ్ మౌంటైన్ కానీ, ఈ గోండఫరస్ నాణాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే తోమా గారు మొట్టమొదటి శతాబ్దంలోనే మన భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు మొదటి శతాబ్దం నుంచే మన భారతీయులకి, లేకపోతే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వారికి యేసుక్రీస్తు సుపరిచితుడే. ఆయన తత్వాలన్నీ మన భారతదేశంలో 2000 సంవత్సరాల నుండి మన వారికి తెలుసు. ఆయన తత్వాలే వీళ్ళు కాపీ కొట్టుకున్నారు. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏది దమ్మా లిపిని వీళ్ళు బ్రాహ్మీ లిపి అని ఏదైతే పేరు పెట్టారో, వచ్చిన తర్వాత ఏదైతే వాంగ్మయం రాయబడిందో అందులో ఉన్న యేసుక్రీస్తు ఒరిజినల్గా తోమా గారు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ఇందులో ఉంటాడా, లేకపోతే ఇందులో నుంచి కాపీ కొట్టిన యేసుక్రీస్తు ఇందులో ఉంటాడా చెప్పండి. అది ఓకే, బైబిల్లో నుంచి కాపీ కొట్టిందే అనుకుందాం. అయినా సరే వారు నమ్ముతున్నారు కదా, అది వారు విశ్వసిస్తున్నారు కదా. సో అది ఎవరికి ఆపాదించారు అనేది రెండో ప్రశ్న. గుర్రానిక నరమేధ యాగం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో, బాధితుడు ఉన్నాడో, ఆ బాధితుడికి
ఆపాదించి మాట్లాడుతున్నావా, అది ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. సో ఓకే, ఎనీవే చివరి మాటలు మీ నుంచి నేను ఆశిస్తున్నాను. సో తిరిగి వలస ఎటువైపు, సనాతనం వైపా, ఆర్యీకరణ వైపా? అంటే ఆర్యీకరణే సనాతనం అని వీళ్ళు చెప్తున్నారు. అదే విధానాన్ని మన పాస్టర్లు కూడా అనుసరిస్తూ మరి ఆర్యీకరణ చేస్తున్నారా, లేకపోతే బైబిల్ వద్దకు, లేకపోతే సత్యం వరకు నడిపిస్తున్నారా అనేది ఇంతవరకు జరిగిన సంభాషణ ద్వారా మీ యొక్క కంక్లూజన్ మాటలు చెప్పండి. నా కంక్లూజన్ ఏంటంటే, మీరు వేదాలలో క్రీస్తుని ప్రకటిస్తున్నారు, పురాణాలలో క్రీస్తుని ప్రకటిస్తున్నారు, లేకపోతే శివతత్వంలో క్రీస్తుని ప్రకటిస్తున్నారు, లేకపోతే పార్వతిలో పరిశుద్ధాత్మని ప్రకటిస్తున్నారు, విష్ణువులో గంగాలో సంథింగ్ అంతా పార్వతీ సంఘం ఏమన్నా ప్రకటించుకోరు. నా ప్రశ్న ఏంటంటే, రెండు సత్యాలు ఉంటాయా? ఒక సత్యాన్ని ప్రకటించడానికి ఇంకొక సత్యాన్ని ఆసరా చేసుకొని ప్రకటిస్తున్నారా, లేదా ఒక సత్యాన్ని ప్రకటించడానికి ఇంకొక అసత్యాన్ని ఆసరా చేసుకొని ఆ అసత్యంలో కొన్ని ఈ సత్యానికి సరితూగా విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలను తీసుకొని ప్రకటిస్తున్నారా? క్లారిటీ ఇచ్చేసేయండి. అది సత్యం ఇది సత్యం అని మాత్రం చెప్పకండి. ఈ బ్రహ్మముఖాలు, దేవుని వాక్కు వేదాలు అని నేను క్యాబోల్తోస్కు నమ్ముతున్నాను, దేవుడే నాకు ఇది బయలుపరిచినాడు అని చెప్పి రాతపూర్వకంగా ఒకటి రాస్తూ చెప్పేటప్పుడు అవి కూడా కల్పనలే, కాకపోతే అందులో ఉన్న మంచి విషయాలు తీసుకొని నేను మాట్లాడుతున్నాను సువార్తకు అనుకూలంగా అని చెప్పటం అనేది నేను ప్రజలకు విడిచిపెడతా. దే విల్ డిసైడ్. సత్యాలు రెండు ఉంటాయా? ఒక సత్యాన్ని చెప్పడానికి ఇంకొక సత్యాన్ని ఆధారం తీసుకొని చెప్తారా, లేకపోతే ఒక సత్యాన్ని ప్రకటించడానికి ఇంకో అసత్యంలో ఉన్న విషయాలను తీసుకొని ఈ సత్యాన్ని ప్రకటించడానికి వాడుకుంటారా? అంటే ఈ సత్యానికి ఆ ఎబిలిటీ, ఆ కెపబిలిటీ లేదా నేను సత్యము అని నిరూపించుకునే కెపాసిటీ లేదా? అంటే మీరు దైవదూషణ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ మెయిన్గా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న స్థితులు, ఆ పరిస్థితులు గమనిస్తే బహుజన సమాజాన్ని అణచివేయటానికి, ఈ బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ స్వామ్యాన్ని తీసుకురావడానికి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కటానికి ఈ ఆర్యులు ఎంచుకున్న విధానం ఏంటంటే, చరిత్రను తిరగరాసి ఆర్యీకరణ చేస్తూ, బ్రాహ్మణీకరణ చేస్తూ, శ్రమణ సంస్కృతిని వైదిక సంస్కృతిగా చూపిస్తూ, వారి వేదాలలో అన్నీ ఉన్నాయి, వారి పురాణాల్లో అన్నీ ఉన్నాయి, వారి ఇతిహాసాలు, రామాయణము మహాభారతం ఇతిహాసాలు ఈ దేశ ఇతిహాసాలు అని ప్రకటించే క్రమంలో వారు వాటికి ఒక ప్రాముఖ్యత కల్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో వీళ్ళొచ్చి వేదాలు బ్రహ్మముఖాలు, అవి దేవుని వాక్కులు, రామాయణము మహాభారతము ఇతిహాసాలు, అది నిజమైన చరిత్ర, భారతదేశ చరిత్ర ప్లస్ పురాణాలకు ఒక ప్రాముఖ్యత స్థలాన్ని కల్పిస్తూ వాళ్ళకు వంతు పాడుతూ వాళ్ళ ముగ్గులో ఇరుక్కున్నారా? గమనించాలా. అసత్యాన్ని అసత్యమని చెప్పి కాంప్రమైజ్డ్ గాస్పెల్ కాకుండా, గాస్పెల్ రెండంచెల ఖడ్గం, అది దిగుతుంది, ఓర్చుకున్నవాడే రక్షింపబడతాడు. నువ్వు కాంప్రమైజ్ చేసి గాస్పెల్ని చెప్పే అవసరం లేదు. చెప్పు మన దేవుడు ఎక్కడన్నా. దేవుని వాక్కు వెలువడిన తర్వాత కార్యం నెరవేర్చుకుని తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుందా? నువ్వు దాన్ని ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నావు? ఆ రెండంచెల ఖడ్గాని ఎందుకు సానబెట్టాలా కానీ దాన్ని ఎందుకు ఇంకా మొండిపరుస్తున్నావు అందులో ఇందులో కలిపేసి? సత్యాన్ని సత్యంగా ప్రకటించు. సత్యాన్ని నీకు సత్యంగా దాన్ని ఆధారం చేసుకుని ప్రకటించే శక్తి, కెపబిలిటీ లేనప్పుడు ఇడిచిపెట్టేసేయి. లేదు, ఇది హయ్యర్ ఫ్రిడ్జ్ వచ్చింది చెప్పాడు. నువ్వు ఒక సత్యాన్ని ప్రకటిస్తానికి ఒక అసత్యాన్ని ఆధారం బ్రాండ్ వచ్చింది హయ్యర్ అని ఫ్రిడ్జ్. మీరు వేరే గ్రంథాల నుంచి వేల మైళ్ళ ఎత్తులో ఉన్నట్టు కదా క్రీస్తును ప్రకటించే శక్తి మీకు లేదు, అలాంటి పిలుపు మీకు లేదు, నాకుంది. అబద్ధాలు చెప్పే పిలుపు. ఇప్పుడు మీరు తోపు తురుంకాను, నేను క్రీస్తు దాసుడను, ఆయన పాదధూళిని, ఆయనను నాలో ఆయనను రూపాంతరం చెందుతూ ఆయనను నాలో ప్రజలకు చూపించే క్రమంలో నేను తప్పటడుగులేస్తూ కింద పడుతూ మీద పడుతూ నా అనుదిన కార్యక్రమంలో నేను ముందుకు సాగుతున్నా. మీలాగా వేల సంఘాలు స్థాపించలేదు, మీలాగా వేల కాపర్లను తయారు చేయలేదు, మీలాగా వేల బాప్తిస్మాలు లేదు. కానీ సత్యాన్ని సత్యంగా స్వీకరించిన, ఆ సత్యాన్ని సత్యంగా చెప్పడంలో నాకు కష్టమవుతుంది. నాకు చాలా అడ్డంకులు ఉంటాయి, తప్పదు, నేను స్లో అవుతా. మీరెందుకు స్పీడ్ అవుతున్నారంటే మీరు అసత్యాన్ని ఆసరా చేసుకున్నారు, మీరు స్పీడ్ అవుతున్నారు. ఎందుకంటే క్యాబోల్తోస్కు చెవులకు దురదగలిగే విషయాలు మీరు చెప్తున్నారు, నేను హృదయానికి గాయపరిచే విషయాలు చెప్తున్నాను. నా సువార్తకు మీ సువార్తకు జమీన్ ఆస్మాన్ ఫరక్ రైతా భాయ్.
अब वरंगल का सुवार्ता बोलते हैं, मैं करीमनगर का सुवार्ता बोलता हूँ। बहुत फर्क है। वरंगल को करीमनगर को कितना डिस्टेंस है, आपका సువార్తకు मेरा సువార్తకు ఇంత డిస్టెన్స్. సో నా కంక్లూజన్ ఏంటంటే సత్యాన్ని ఆసరా చేసుకుని ప్రకటించలేకపోతే మీరు ప్రకటించకండి. అసత్యాన్ని ఆసరా చేసుకుని సత్యాన్ని ప్రకటిస్తూ మేము చివరకు క్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నామని ఇంతమందికి బాప్తిజం గొప్పలు చెప్పుకుంటే పైన పరలోకంలో మన ముందు తెర ఉంటుంది. ఆ తెర మీద మన కార్యాలు పబ్లిక్గా బాహటంగా వేయబడతాయి. అప్పుడు డెసిషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నా కానీ ఒకరి ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి చెప్పుకున్న మాటలు ఇవన్నీ. ఆయన అదే మాట అంటుండు. సరే, ఎనీవే మీ కంక్లూజన్ చెప్పండి బ్రదర్. నా కన్క్లూజన్ ఒకటే విషయం, ఇది అనుకరించబడింది. అంటే యేసుక్రీస్తు యొక్క లక్షణాలు వారి దేవీ దేవతలకు ఆపాదిస్తూ, యేసుక్రీస్తు యొక్క గుణగణాలు వారి దేవతలకు ఆపాదిస్తూ వారి గ్రంథాల్లో రాశారు. అది అనుకరణ. తిరిగి మళ్ళీ మనం అనుకరించటం ఏంటి? ఒరిజినల్ పెట్టుకొని. సో ఇందాక మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియా. ఆర్యనైజేషన్ ఆఫ్ ఇండియాలోని భాగం ఇది. ఏది అందరినీ కలిపేసుకోవటం, అందరినీ మర్జింగ్ చేసుకోవటం. సో ఆ భాగంలో, ఆ వ్యూహంలో మనం పడిపోతున్నామా అనేది కూడా మనం చూసుకోవాలి. మనం ఒకవేళ పరిశీలన చేసి పరిశోధనాత్మకంగా లోపలికి వెళ్తే, రూట్స్లోకి వెళ్తుంటే చూస్తుంటే ఈ ఆర్యనైజేషన్ అనే ఈ వలయం ఏదైతే ఉందో ఇందులో తప్పకుండా పడ్డామనే తెలుస్తుంది. ఓకే ప్రవీణ్. ఇప్పుడు దుర్బోధల్లో చాలా రకాలు ఉంటాయి. 2 రకాలు చెప్తాను. ఒకటి హెరసీ, అంటే బైబిల్లో మాత్రమే చూపిస్తూ బైబిల్లో ఉన్నటువంటి దేవునికి, బైబిల్లో ఉన్నటువంటి సువార్తకు, బైబిల్లో పరిచయం చేయబడినటువంటి ఆత్మ, 1 కొరింథీ 11 అధ్యాయం ప్రకారం వేరు సువార్త, వేరు దేవుడు, వేరు ఆత్మను చెప్పటం, దీన్ని హెరసీ అంటారు. రెండవది కల్టిక్ ప్రాక్టీస్ అంటే ఏమిటంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తికి నచ్చింది, ఆ వ్యక్తి చేయాలనుకున్నది, ఆ వ్యక్తికి ఇష్టమైంది ఏదైతే చేయటానికి ప్రజలను ఒక రకమైనటువంటి భయాందోళనకు, లేకపోతే బుజ్జగింపుకు, లేకపోతే అమితాభిమానానికి ఎప్పుడైతే ఆకర్షిస్తాడో ఆ వ్యక్తిని అనుసరించేటటువంటి గుంపును కల్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కల్ట్ ప్రాక్టీసెస్ కనిపిస్తున్నాయి. ఈ కల్ట్ ప్రాక్టీసెస్ ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని, అది భక్త సింగ్ గారు కావచ్చు, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తిని ఆధారం చేసుకున్నటువంటి గుంపు ఆ వ్యక్తికి సంబంధించిన గుంపే అవుతుంది, కానీ క్రీస్తుకు సంబంధించిన గుంపు కాదు. ఇది దుర్బోధకు మించినది కల్ట్ ప్రాక్టీస్ అన్నది. ఎందుకు అంటే మనుషులు శృతి మించుతారు, మనుషులు శృతి తప్పుతారు, మనుషులు సరైన ఆ మార్గాన్ని విడిచిపెట్టాము అన్న ఇంగితం కూడా లేకుండా బ్రతుకుతారు. ఇది మనకు ఇలాంటి గుంపుల్లో కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే రాత్రిపూట దేవుడు వచ్చి నీ రాయి రంగు అని ఎందుకు చెప్తాడు? లేకపోతే రాత్రిపూట దేవుడు వచ్చి నీ భార్యను వదిలేసినా పర్లేదని ఎందుకు చెప్తాడు? లేకపోతే రాత్రిపూట దేవుడు వచ్చి నువ్వు ఫలానా వేదం చదువు అని ఎందుకు చెప్తాడు? లేకపోతే రాత్రిపూట దేవుడు ఓన్లీ రాత్రి ఎందుకు వస్తాడు? లేకపోతే ఇంటి దగ్గరికి ఎందుకు వస్తాడు? ఇలాంటి ఆలోచనలు ప్రజలు చేయాలి. భారతదేశంలో సువార్త చెప్పారు, భారతదేశంలో సువార్త సేవ చేశారు. ఎలా చేశారు అనంటే మా దేవుడు మీ దేవుడు ఒకటే అని చెప్పి కాదు. శివతత్వంలో శివుని వెనకున్నటువంటి తత్వాన్ని యేసుక్రీస్తుకు రుద్ది కాదు. రామతత్వంలో రాముని వెనకున్నటువంటి భావజాలాన్ని యేసుక్రీస్తుకు రుద్ది కాదు. రాముని భావజాలంలో ఏ విధంగా శంభూకవధ జరిగిందో అలా క్రీస్తు పాలనలో జరగదు అని చెప్పి చేశారు. ఓకే, ఇలా డిస్టింక్షన్ అనేది చూపిస్తూనే, ఇది వేరు అని చెబుతూనే, అయినా మేము నిన్ను ప్రేమిస్తున్నాం, ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం, ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాం, భారతదేశం అన్నా భారత సంస్కృతి అన్నా మాకు ప్రేమ అని చెప్పారు. కాబట్టే లక్షలకు ఊర్లు, మనుషులు కాదు, లక్షలు ఊర్లు కదిరి ప్రభు దగ్గరికి వచ్చాయి. 1800 చిల్లర్లలో కొన్ని వేల మాల పల్లెలు, కొన్ని వేల మాదిగ పల్లెలు, కొన్ని వేల జంగమ పల్లెలు, బుడగల పల్లెలు, ఇలాంటి ఎన్ని పల్లెలు ప్రభువుని నమ్ముకున్నారు. శివతత్వం చూసి, విష్ణుతత్వం చూసి, రామతత్వం చూసి కాదు.
యేసు ప్రభువు, ఆయన పాలన, ఆయన ఇచ్చే సుభిక్షత, ఆయన ఇచ్చే డిగ్నిటీ, ఆయన నీకు ఇచ్చేటటువంటి పౌరసత్వం, ఆయన నీకు ఇచ్చేటటువంటి నూతనాకాశము నూతన భూమి అనేటటువంటి విజన్, దీనికి ప్రజలు పట్టుబడతారు. కానీ అవతలను తిట్టడం వల్ల పట్టుబడరు, అవతలను బుజ్జగించడం వల్ల పట్టుబడరు. నువ్వు బుజ్జగించుతున్నాను అని అనుకుని ఇక్కడున్న వాళ్ళను ఆర్యీకరణ వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ కల్టిక్ ప్రాక్టీసెస్లో జరుగుతుంది. ఇది నాకు అర్థమైంది. భారతదేశంలో ఒకవైపు హైందవ లేకపోతే హిందుత్వవాదులు భారతదేశంలో ఉన్నటువంటి సర్వప్రజానికాన్ని కూడా ఏ మతము, ఏ ప్రాంతము, ఏ కులము అన్న తేడా లేకుండా అందరినీ హిందుత్వం వైపుకు, ఆర్యీకరణ వైపుకు, సనాతనం వైపుకు ఎలా నడిపిస్తున్నారో ఆ నరేటివ్, ఒక లార్జర్ నరేటివ్ ఎలా క్రియేట్ చేశారో గత 125 సంవత్సరాల నుండి, ఆ నరేటివ్కే పడినటువంటి కొంతమంది పాస్టర్లు మేము కూడా అదే పందాలో వెళతాం, మేము వివేకానందుని ఫాలో అవుతాం, మేము రామకృష్ణ పరమహంసను ఫాలో అవుతాం, మేము కూడా చిన్మయానందని ఫాలో అవుతాం, మేము ప్రభువాదను ఫాలో అవుతాం అంటే వీళ్ళ ఫాలోవరు, వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? వీళ్ళ మోడల్, కన్స్ట్రక్టివ్ మోడల్ ఏంటంటే ఇది క్రైస్తవ సంఘాన్ని కన్స్ట్రక్టివ్గా డీకన్స్ట్రక్ట్ చేయాలని. దీన్నే మనము ఈ డీకన్స్ట్రక్షన్ ఆపడం కోసమే ఈ చర్చ. ఈ డీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది మనకు తిరుగు వలస లేకపోతే డీకాలనైజింగ్ గా మనం చూస్తున్నాం. ఈ డీకాలనైజింగ్ ప్రతి క్రైస్తవ సంఘాలతో మాకు సంబంధం లేదు, మేమంతా ఈ సనాతనములో ఉన్న సత్యాలనే బోధిస్తున్నాము అని చెప్పుకునే ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీనే డీకాలనైజింగ్ అంటారు. అది జరిగితే రానున్న రోజుల్లో మెల్లిమెల్లిగా తెలుగు క్రైస్తవ సంఘాలు చాలా శుభ్రంగా, చాలా చక్కగా మళ్ళీ అశ్వమేధ యాగాలు, మళ్ళీ ముంతలు, మళ్ళీ చీపుర్లు పెట్టుకుని చక్కగా బ్రతుకుదురు. కానీ దేవుని వాక్యం నమ్మేవాళ్ళు అవతలను తిట్టాల్సిన అవసరం లేదు, తిట్టి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, అవతలను బుజ్జగించి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. సువార్త చెప్తే చాలు, యేసుక్రీస్తు గురించి చెప్తే చాలు, యేసుక్రీస్తు గురించినటువంటి ఆయనకున్నటువంటి గుణలక్షణాలు చెప్తే చాలు, ఆయన పరిపాలనా దక్షత చెప్తే చాలు, ఆయనకున్నటువంటి సమానతత్వం చెప్తే చాలు, ఆయన చెప్పే సహోదరత్వం చెప్తే చాలు, ఆయన చూపించేటటువంటి మనసు మారి రూపాంతరము చెంది ఏ విధంగా సృష్టి యొక్క ఆరాధనలను దేవుని వైపు నుంచి వచ్చేటటువంటి పరిపాలనను సృష్టికి చేరవేసే మనుషులముగా మారటం చాలు. అది సువార్తకు ఉన్నటువంటి కేంద్రం. అది మనం నేర్చుకుంటే సరిపోతుంది. కొత్త కల్ట్ ప్రాక్టీసెస్లోనికి వెళ్ళిపోయి కొత్త ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుని మనము సింక్రెటిస్ట్లుగా మనం మారాల్సిన అవసరం లేదు. ఈ సింక్రెటిస్టులుగా మారిన వాళ్ళు భారతదేశంలోనే మాత్రమే కాదు, దక్షిణ అమెరికా మొత్తం కూడా ఇలాగే నాశనమైంది. దక్షిణ అమెరికాలో భయంకరంగా ఈరోజు క్రైస్తవం పేరట జరుగుతున్నటువంటి మారణ హోమాలు కారణం ఇలాంటి కల్టిక్ ప్రాక్టీసెసే. పంజాబ్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన మూఢనమ్మకాలు ఇలాంటి కల్టిక్ ప్రాక్టీసెస్ కారణంగానే. భీమవరం ప్రాంతంలో జరుగుతున్నటువంటి భయంకరమైన క్రైస్తవం పేరట జరుగుతున్న మూఢనమ్మకం ఇలాంటి కల్టిక్ ప్రాక్టీస్ కారణంగానే జరిగింది. సో డూ నాట్ గెట్ ఇన్ టు కల్ట్స్. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ చాలు, అదే మనకు ఉపయోగపడుతుంది. చివరి మాట, నా నంబరు ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారి దగ్గర ఉంది. మేము ఆల్రెడీ పోయిన వారం కూడా ప్రయత్నం చేశాం పిలవడానికి చర్చకు. బొట్టు గురించి పిలవడానికి మీరే కాల్ చేశారు, వారు తీయలేదు. ఒకవేళ కామెంట్స్ పెట్టే వాళ్ళకి తెలియదేమో, మేము ప్రయత్నం చేశాం పిలవడానికి, వారు రాలేదు, వాళ్ళకి ఫోన్ కూడా తీయలేదు. మీ చేతనైతే వారికి చెప్పి పిలుచుకురండి, ఖాళీగా ఉంది కదా ప్లేస్, కూర్చుంటారు, మాట్లాడతారు. ఇబ్బంది ఏముంది? మనకేమైనా ఇబ్బంది ఉందా? ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చి మాట్లాడడం వల్ల ఇబ్బంది ఉంది. మొన్న టీవీ5లో కూర్చున్నారు కొన్ని సంవత్సరాలు కదా, వాళ్ళు చాలా మంది మారిపోయారు. ఇప్పుడు వేలు వచ్చారు క్రైస్తవంలోకి. మనం కూడా పోదాం, అదేదో కొత్త కల్ట్ క్రైస్తవంలోకి ఆలోచించండి. ఓకే, ఇంతవరకు వీక్షించినట్టు ప్రేక్షకులందరికీ వందనాలు. సో తేలిన ఫలితార్థం ఏంటి అంటే, మనము తిరిగి సనాతనం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నామా, లేకపోతే క్రీస్తును అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటిది మన విధానంలో లోపం ఏమైనా ఉందా, లేకపోతే నిజంగానే బైబిల్ అనుసరించి చేస్తున్నామా అనేది ఆలోచించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు వందనాలు చెల్లిస్తూ, పాల్గొన్నటువంటి వారందరికీ, వీక్షించిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.